రాకేష్ రెడ్డి గారు రాజీనామా ఎప్పుడు చేస్తున్నారు? రాజీనామా సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పక చేస్తారు. వచ్చేసింది అప్పుడే. ఈ మాట మీరే చెప్పారు. ఛాలెంజ్ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు సంవత్సరం లోపల ఇల్లు ఖాళీ కట్టియకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. సంవత్సరం అయిపోయింది. అదే చెప్తున్నాను. అంటే మీరు ప్రజలకు చెప్పేటప్పుడు ఓట్ల కోసం ఏమైనా చెప్పేస్తారు. సరే, ఇది పక్కకు పెడితే ఆర్మూర్లో రాకేష్ రెడ్డిని ఎమ్మెల్యేగా గుర్తిస్తలేరు ప్రజలు కానీ, ఆడున్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ. మీరు ఒక్కరే పోతున్నారు, ఒక్కరే వస్తున్నారు. జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డి. నేను ఆ మాట అంటే బాధపడతారని ఆగిన కానీ మీరు మరో కేఏ పాలట నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాదు. ఓకే, బీజేపీ చంద్రమండలం మీద కూడా కాలు పెట్టగలుగుతుంది కానీ తెలంగాణలో మాత్రం అధికారంలో రాలేదు. 14లో రాదు, 18లో రాదు, 23లో రాదు, 28లో వస్తుందా? ఏమన్నా అనుమానాలు ఉన్నాయి అక్కడ కూడా? ఒక్కటి మాత్రం చెప్తున్నాను నరేష్, రాసి పెట్టుకోండి. తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరేస్తారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాకేష్ రెడ్డియా, ఈటల రాజేందర్, వెంకటరమణారెడ్డియా, ఏలేటి మహేశ్వర్ రెడ్డియా, ధర్మపురి అరవింద, ఇట్లా ఒక 5-6 పేర్లు వినిపిస్తా ఉన్నాయి. బహిరంగంగా చెప్తున్నాను, రాష్ట్ర పార్టీకి చెప్పాను, ఢిల్లీలో కూడా చెప్పాను. మత రాజకీయాలు చేసే బీజేపీ కుల రాజకీయాలు మొదలుపెట్టింది. మందకృష్ణ మాదిగల అంటే మధ్యలో పెట్టి కావాలని కుల చిచ్చు రేపుతా ఉంది, మాలల మధ్య మాదిగల మధ్య అని చెప్పి మీ పైన విమర్శ వస్తా ఉంది. నేను మందకృష్ణ అభిమాని. మాల సోదరులకు మాత్రం మీ సోదరుడు చెప్తాను. సారి మందకృష్ణ గారి గురించి మీరు తెలుసుకోవాలంటే ఒక్క సంఘటన తెలుసుకోవాలి. ఈ ఒక్క సంఘటన మందకృష్ణ ఎంత మహోన్నతమైన వ్యక్తి తెలుసుకోవాలి. ఇది తెలంగాణ రాజకీయ వ్యవస్థలో ఏ లీడర్ చేయలేదు, ఎవడు ప్రజా లీడర్ చేయలేదు. రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఇదే చివరి ముఖ్యమంత్రి అగ్రవర్ణాల నుంచి అని చెప్పి వాళ్ళు పిలిపిస్తా ఉంటే, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చివరి ఓసీ ముఖ్యమంత్రి. రేపు పొద్దుగల ఏం జరగబోతాం? ఇది ఒక్క నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్ గా కరెక్ట్ చెప్పండి నరేష్. అంత చెప్తుగా ఓన్ సబ్జెక్ట్. ఈ మోసం బాగా తెలాలి తెలంగాణ రైతాంగాన్ని. అది పెద్ద మోసం. అది ఇది 420 అంటారా, 840 అంటారా, 1260 అంటారా? మోడీ గారు చెప్పిన చేసిర్రా, వచ్చినాయండి. ఈ అక్బరుద్దీన్, అసదుద్దీన్ మా హిందువులు డిఎన్ఏ టెస్ట్. అక్బరుద్దీన్ నాది, అసదుద్దీన్, ముగ్గురు తీసుకపో. ముగ్గురు అన్నదమ్ములమే. జీనా యహా మర్నా యహా, ఇస్కా సివా జానా కా. బండి సంజయ్ గారు ఆ మాట అనడం కరెక్టా? గద్దర్ ఎట్టిస్తాను చెప్పండి అని భావాజాలం ఏంది? నక్సల్స్ భావాజాలం గద్దర్ ఎట్టిస్తామేమో పక్కా అయ్యాం. కోయిలు ఎప్పుడు కోయాలి అప్పుడే కోయాలా, లేకపోతే కోయిలకు నిలువెత్తు గాయాలు అవుతాయి. నాకు గద్దరన్న అంటే ప్రాణం. గద్దరన్న గజ్జ అంటే ఇష్టం, గద్దరన్న పాట అంటే ఇష్టం. ఆ పాట ఈయన పెరిగిన కాబట్టి గద్దరు మాలాంటి వాళ్ళకి స్ఫూర్తి నింపుతుంది. జయరాజ్ అన్న ఇష్టము, సింగర్ విమలక్క అంటే ఇష్టం. చిన్నబోయి కూసున్నావు లచ్చుమమ్ము లచ్చుమమ్ము, నాట్లేసి నాట్లేసి మా దాంట్లో మా ఊర్లలో మా అమ్మలు అట్లా నాటేసి నడుములు వంగిపోయేటట్లు. అంటే ఆ దుఃఖము, ఆ బాధ, ఆవేదన చూసినాం కాబట్టి గద్దరు కనెక్ట్ అయినా. ఇన్ని నీతులు చెప్పే రాకేష్ రెడ్డి నీతి తప్పిండు ఒక దగ్గర. నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. ఏంది అది? కబ్జా 200 జాగా కబ్జా చేసి ఒక 10 మంది ఉన్నారు మొత్తం అక్కడ బాధితులు, మీ బాధితులు. మరి అన్ని దాసి 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 కూడా దాయలేదు. అంకాపూర్లో ఇల్లు 6 లక్షల. ఎవరో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీరు పిచ్చిగా మాట్లాడతారు ఏంటండి? అట్లా కాదు నరేష్. పేదోడేమో భూమి లేదంటాడు, మీరేమో మళ్ళీ నీకు నాదంటలేను, నేను నాదంటలేను. రేవంత్ రెడ్డి నాకు అమ్మిండంటున్నా. నీకేదైనా వ్యక్తిగతంగా నాతోనే ఉండే నీ దగ్గర దొరికిందని నాకు ఎమ్మెల్యేగా నేను చెప్తే రేపే జైల్లో కూతురాడు. ఏది ఉన్నా రేవంత్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళు. మీ దందా అంతా లొసుగు దందా అంటున్నారు. ఈ ఇంటర్వ్యూ కూడా అంత శోభ లేదు. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. మన ముందున్న గెస్ట్ గురించి అసలు పరిచయం కూడా అవసరం లేదు. ఈ రాష్ట్రానికి అవసరం లేదు, ఈ రాష్ట్ర ప్రజలకు అంతకంటే కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆయన మాటలు తూటాలు లెక్క పేలుతూ ఉంటాయి. మరి ఆ తూటాల వెనుక నిజంగా తన ఆవేదన అంతే ఉందా, లేదంటే ఇదంతా కూడా ప్రజల కోసం ఏదో పైన మాట్లాడుతున్నట్టున్నదా అని చెప్పి కూడా కొంతమంది అనుమానపడుతూ ఉంటారు. అది నిజమా కాదా? పైగా ఆర్మూరు ప్రజలు అసలు
సంతోషంగా ఉన్నారా లేదా ఈ సంవత్సర కాలం పాటు మరి తన పరిపాలనలో ఇంకా 4 ఏళ్ల పరిపాలన ఉన్నది మరి అలాంటి సందర్భంలో అక్కడ అభివృద్ధి కూడా ఏం జరగట్లేదని చెప్పి కొంత విమర్శలు వస్తున్నటువంటి సందర్భంగా తనతో మాట్లాడడానికి వచ్చినాం. తను ఇక ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, తనే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు మన ముందున్నారు. అన్నతో మాట్లాడడంతో పాటు మరి ఏ ప్రశ్న అయినా అడగనిస్తాడా లేదంటే ఏమన్నా అడ్డంకులు పెడతాడా ముందే తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే నరేష్. బాగుండ్రా అన్న? సూపర్. ఏమన్నా అడ్డం పెడతారా ఏదైనా అడుక్కోవచ్చు అంటారా? ఏదంటే అది. రాకేష్ రెడ్డి గారు రాజీనామా ఎప్పుడు చేస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్. రాజీనామా సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పక చేస్తాం. వచ్చేసింది అప్పుడే. ఫస్ట్ ప్రూఫ్ నా దగ్గర. చెప్పండి. ఈ మాట మీరే చెప్పారు. నా మారం పెళ్లిలా అరువులందరికీ ఇల్లు గడిపించే బాధ్యత నాది. మీ కొడుకుగా భావించండి, మీ పెద్ద కొడుకుగా భావించండి. ఈ రోజు సెంటర్ లో ఛాలెంజ్ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు నేను అధికారంలో రాగానే మొదలు కొబ్బరికాయ కొట్టేది కొత్త గృహాలకు, నేను కొబ్బరికాయ కొట్టేది బైపాస్ రోడ్డుకు. సంవత్సరం లోపల ఇల్లు కట్టియకపోతే ఈ విలేజ్ కాదు ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తాను. అదే చెప్పాను మారంపల్లిలో. అవును, మారంపల్లి అదే చెప్పాను. నేను సంవత్సరం లోపల ఇల్లు కట్టియకపోతే రాజీనామా చేస్తాను. అదే చెప్తున్నాను. నేను తెలంగాణ అసెంబ్లీలో డిసెంబర్లో మాట్లాడినప్పుడు చూడండి, ఫస్ట్ ప్రశ్నలు ఎత్తిందే ఇళ్ల గురించి. ఇల్లు 3500 గవర్నర్ గారు ప్రసంగంలో పెట్టారు. ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ డిలే ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. నాది కాదు అది, గవర్నమెంట్ ఇప్పుడు కూడా డిక్లేర్ చేయమని. హామీలో ప్రభుత్వం అని గాని ముఖ్యమంత్రి అని గాని ఏం లేకుండా మీకు బిడ్డనై మీకు అన్ననై నేను నా సొంత డబ్బులతో కట్టిస్తాను. అదే చెప్తున్నాను, ఇప్పటి కూడా ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను. మొన్న కూడా బహిరంగంగా చెప్పాను, ప్రభుత్వం ఒకవేళ 3500 ఇల్లు ఏదైతే ఉన్నదో శాంక్షన్ చేసింది ఆర్మూర్కు మేము కట్టియము. ఇది మెలికనే కదా, మీరు మెలికలు ఎట్లుంటే అదే చెప్పాను. మళ్ళీ అదే అప్పుడు చెప్తున్నాను, సంవత్సరం లోపల అంటే అదే ఎన్నికైనా కదా మెలికపోతే అర్థం కూడా నెక్స్ట్ నేనే కడతాను. ఇప్పుడు ఆ మెలికని మీరు గమనిస్తలేరు. అలా అనుకుంటే సంవత్సరం అని ఎందుకు పెడతాను? అంటే మీరు ప్రజలకు చెప్పేటప్పుడు ఓట్ల కోసం ఓట్ల గురించి కాదు. అక్కడ ఏమిటంటే 11 సంవత్సరాలుగా ఒక ఇల్లు కట్టలేదాక ఆ నియోజకవర్గంలో ప్రజలు ఒక రకమైన ఆవేదన ఎందున్నారు. అప్పుడున్న మారంపల్లి కూడా జీవన్ రెడ్డి గారు అత్తగారు ఊరు, మరి ఇంకా ఇబ్బందికరంగా ఉన్నారు. నేను చెప్పాను, నేను ఎన్నికైన తర్వాత సంవత్సరం లోపల ఇల్లు కట్టియకపోతే, ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించింది, మా బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది 2 పెన్షన్స్, ఇల్లు, వ్యవసాయానికి మన వరికి మద్దతు ధర. మేము మా మేనిఫెస్టో మీద మాకు నమ్మకం ఉంది. కాదు కాంగ్రెస్ మేనిఫెస్టో, 2 అక్కడ ప్రధాన పార్టీలు, 3 ప్రధాన పార్టీలు అక్కడ. ఆ పార్టీ కాంగ్రెస్ ఆర్ బీజేపీ మేనిఫెస్టో క్లియర్ గా ఇల్లు ఉన్నాయి. సంవత్సరం కంపల్సరీ ఫస్ట్. మారంపల్లి ప్రజలు ఇవాళ ఏమంటారంటే రాకేష్ అన్న మాకు ఆయన సొంత పైసలతో కట్టిస్తాడు, నేను అదే చెప్తున్నాను. నేను గవర్నమెంట్ కట్టియకపోతే నేను కట్టిస్తానన్న మాట చెప్పాను. అది ఇప్పటికి కూడా ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను. 3500 ఇళ్ళు పోయిన ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం మా ఒత్తిడికి తలొగ్గి ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేల ఇన్క్లూడింగ్ మజ్లిస్ కూడా ఆ ప్రశ్న లేవనెత్తలేదు, నేను లేవనెత్తాను. ఇల్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు ప్రధాన సమస్యలు పేదవాళ్ళకు నేను లేవనెత్తాను. ఆ రోజు ప్రభుత్వం డైరెక్ట్ గా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పింది, ప్రతి నియోజకవర్గం 3500 ఇల్లు ఇస్తున్నామని. కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చాం కాబట్టి శాంక్షన్ అయినాయి 3500. 10 ఎందుకు 3500 ప్రతి ఊరు. అంటే ఇప్పుడు మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, మేము ఊరుకు సుమారు 50 నుంచి 80 ఇళ్ళు వస్తాయి, 10కి పోయి ఇంక 80 వస్తున్నాయి. ఒకవేళ మేము గవర్నమెంట్ శాంక్షన్ కాకుండా, గవర్నమెంట్ స్కీమ్లో లేకుండా, గవర్నమెంట్ మొత్తం కాదు మేము కట్టలేము అన్నప్పుడు నేను సొంత పరిస్థితులను కనిపిస్తానని చెప్పాను. ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను, ఆ మాట మీద నిలబడి ఉన్నాను. ఇప్పుడు ఒకవేళ మారంపల్లి కాకుండా మిగిలిన మండలాల్లో ఎక్కడన్నా గవర్నమెంట్ ఇప్పుడు ఇవ్వకపోతే మీరు కట్టిస్తారు? పక్కా 100%. 100%. ఓకే, సో తిరుగులేదా? 100% అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళ అంటే గవర్నమెంట్ అంటే ఎవరు అంటే అది అంటే భారత ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రమా లేకపోతే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది ప్రభుత్వం? భారతదేశంలోనే అంతర్భాగం తెలంగాణ. అవును, అంటే ఒకవేళ ప్రభుత్వము మా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఆదాయం లేదు అని చెప్పమనండి. లేదు మేము ఏదైతే ఢిల్లీ నుంచి తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్న అప్పులు ఏవైతే అప్పులలో ఆర్మూర్ ప్రజల వాట లేదని చెప్పండి. రేపే ఇంకా అప్పటిదాకా రేపే స్టార్ట్ చేస్తాను. రండి మీరు అందరు రండి, 87 ఊర్లలో కొబ్బరికాయలు రేపే కొడదాం. ఈ 2 చెప్పాలి కదా.
రూపాయికి వైద్యం ఎక్కడ పోయింది మరి? రూపాయికి ఏడొచ్చింది వైద్యం? మేము అదే చెప్తాం, రూపాయికి వైద్యం ఆర్మూర్లు ఇస్తున్నాం కదా. సారీ ఆర్మూర్ అంటున్నా, హైదరాబాద్ లో. మీరు నేను చెప్పి మళ్ళీ ఒకటి ఏంటంటే, హైదరాబాద్ లో ఏదైతే ఉందో అప్పుడు మా ట్రస్ట్ ద్వారా జరుగుతున్న ₹1 కన్సల్టెన్స్, ఒకవేళ ఇక్కడ అవసరాన్ని బట్టి చూస్తామని చెప్పినాం. కానీ ఇప్పుడు దానికన్నా 100 రెట్లు మంచిగా చేస్తున్నాం కదా. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ విత్ ఇన్క్లూడింగ్ ఆల్ ఫెసిలిటీస్ చేస్తున్నాం కదా. ఇది ఓన్లీ కన్సల్టేషన్. 6 డాక్టర్లు అపాయింట్మెంట్ చేయించాను, 22 మంది నర్సెస్ అపాయింట్మెంట్ చేయించాను. ఈ రోజు నందిపేటలో 50 నుంచి లేని 30 పడగల ఆసుపత్రిగా ఎక్స్టెండ్ చేయించాను. ఇదంతే. ఇది మీరు చెప్పేటప్పుడు ఏమో అంత అరచేతుల వైకుంఠం చూపించేసారు. అది వైకుంఠంలో ముచ్చట చెప్పారు. సేమ్ ఏమైంది కూడా అదే చెప్తుండే, పసుపు పొడి ఏమైంది అని అడిగినప్పుడు మాకు అంతకు మించిస్తున్నాం, అంత రెట్టింపిస్తున్నాం అని చెప్పాడు. పసుపోటు వచ్చిందా లేదా? ఇక ఇప్పుడు వచ్చింది 5 ఏళ్ల తర్వాత, 5 రోజులు తెస్తాను. మరి దళితుడు ముఖ్యమంత్రి కాలే ఇప్పుడు. నేను అనేది ఏంటంటే, ఇది బీజేపీ ప్రభుత్వం అంటే కాదు. మళ్ళీ అదే చెప్తాను, మేము మాట అన్నము అంటే నిలబెట్టుకుంటాము. వెరీ క్లియర్గా ఉన్నాను. రాజకీయ వాగ్దానాల మీద కావచ్చు, తెలంగాణ అసెంబ్లీలో కొట్లాడే కావచ్చు, ఈ రోజు మా ఆర్మూర్ ప్రాంతం కావచ్చు, ఉత్తర తెలంగాణ ఏ రకంగా అయితే అన్యాయం అవుతుంది. 3,78,000 కోట్లలో ఈ రోజు మాకు 3 కోట్లు రాలేదు. దాన్ని నిలదీస్తున్నా, నిగ్గదీస్తున్నా, గిరిగీసి కొట్లాడుతున్నా నేను ఒక్కనే తెలంగాణలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో. కానీ కొట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అసెంబ్లీలో చూస్తే మళ్ళీ బతిమలు ఆడుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు. మీరు వస్తే మాత్రం ఇట్లా లోపల ఒకటండి, అసెంబ్లీ అనేది గర్భగుడి లాంటిది. మరి బయట మాట్లాడే లాంగ్వేజ్ లోపల మాట్లాడలేము. మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నో, ఆ రకంగా కొన్ని రాజ్యాలు కొట్లాడితే మరి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎక్కడికి వచ్చింది? 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎట్లా వచ్చింది చెప్పండి కదా. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సుమారు 60 మంది ఉన్నాం. 60 మందిలో రాకేష్ రెడ్డికి ఎందుకు వచ్చింది? కొట్లాడకపోతే, నిలదీయకపోతే, హక్కుల గురించి ప్రశ్నించకపోతే ఇంటిగ్రేటెడ్ ఇంటర్వ్యూ దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పాను. తెలంగాణ నిండు అసెంబ్లీలో మాట్లాడాను. ఏమని? తెలంగాణలో సుమారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నా ఒక్కడికి ఇచ్చారు అంటే అలా పక్షపాత పరిపాలన కూడా ఎత్తి చూపాను. అంటే మిగతా 60 మంది ప్రాంతాల ప్రజల్ని అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు దక్షిణ తెలంగాణకు దోసుకపోతున్నారు, మీరే తీసుకెళ్తున్నారు, మధిర కొడంగల్ అనుకుంటా అని చెప్పిన తర్వాతనే ప్రభుత్వం అలా చేసింది ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్కూల్. రెండోది ఇప్పుడు జూనియర్ కాలేజ్ ఆలూరు, అంటే అవన్నీ అసెంబ్లీ అడిగాను నేను. సరే, ఇన్లది అట్లా అయిపోయింది అంటే హామీ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మేము ప్రభుత్వం అదే పని. మళ్ళీ ప్రభుత్వం కట్టియకపోతే కట్టిస్తాం. ప్రభుత్వం ఆల్రెడీ శాంక్షన్ చేసింది 3,500 ఇల్లు. ఓకే, కొద్దిగా లేట్ కావచ్చు, ఒక 1 మంత్ 2 మంత్స్. రాజకీయాలు అప్పుడప్పుడు మొత్తానికి 10 ఏళ్ళు అయితే కాదు కదా. ఇప్పుడు ఆల్రెడీ కొంత ఫస్ట్ గ్రామం కూడా శాంక్షన్ అయిపోయింది. సో ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెడితే మేము శాంక్షన్ చేయము, ఇయ్యము అని బండి సంజయ్ గారు అంటారు. ఎట్లా చేద్దాం మరి దాన్ని? అంటే ఒకటి, ఇందిరమ్మ ఇల్లు పేరు పెడితేనన్నది తప్ప ఇల్లు ఇవ్వమని అనలేదు. 20 లక్షల ఇల్లు కావాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అడిగారు మా మంత్రి గారిని. అడిగినప్పుడు చెప్పారు, ఓకే రైట్, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన గౌరవనీయ ప్రధానమంత్రి ఫోటో ఉండాలి. అంటే మీకు ఫోటోలు పేర్లు ఇవే కావన్నా, లేకపోతే ప్రజలని మోసం చేస్తున్నారు వాళ్ళు. మీకు అవును, ప్రధాన ఆర్థిక శాఖ మంత్రి వచ్చి అది కామారెడ్డి, అది డీలర్ షాప్ కాడ కరెక్ట్. అది ఆర్థిక మంత్రి కావచ్చు, ప్రజలను మోసం చేసి ఆర్థిక శాఖ మంత్రి అయితే ఆర్మీ మంత్రి అయితే ఏమవుతుంది? ప్రజలను ఏం చేస్తున్నారు? ఇప్పుడు మా ప్రాంతంలో కూడా, తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో మేము కట్టిస్తున్నాము, ఇందిరమ్మ పంపిస్తుంది, ప్రియాంక గాంధీ ద్వారా పంపిస్తుంది, రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తున్నాడు అని చెప్తున్నాడు కాబట్టి మేము ఖండిస్తున్నాం. నువ్వు అడిగేదా 20 లక్షల ఇల్లు మమ్మల్ని? అది రైట్, మీరు అనుకున్న రకంగా అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాదు. ప్రజలకు ఇట్లాంటి క్లారిటీ ఉంటే. మేము ఏమంటున్నాము, ఏదైతే మీ రాష్ట్ర ప్రభుత్వము మీ సొంత స్కీమ్స్ ఉంటాయో, కొన్ని ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా డిజైన్ చేసుకోండి, దాన్ని మీరు ఇష్టమైన పేరు పెట్టుకోండి. అవసరం ప్రియాంక గాంధీ గారి పేరు పెట్టుకోండి, మాకేముంది? అవసరం మా ప్రభుత్వం వచ్చాక తీసేస్తాం, అర్హులు కాకపోతే. తప్పేముంది? మరి కేంద్రానికి ట్యాక్స్ల రూపంలో వెళ్ళే డబ్బులు మనయే కదా, మరి వాటికి లెక్కలేదా? మరి అంటే 29 రాష్ట్రాలల్లో ఇదొక సమూహం భారతదేశం అనేది మీరు గమనించాలి యాంకర్స్. అవును, ఈ దేశం భద్రతగా ఉంటేనే తెలంగాణ ఉంటుంది, తెలంగాణ ఉంటేనే ఈ ప్రాంతం ఉంటుంది. కాబట్టి ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయో ఆ నిధులు రేపు డిఫెన్స్ గురించి కావచ్చు, ఆర్మీకి కావచ్చు, దేశ రక్షణకు కావచ్చు, సైన్స్ రీసెర్చ్లు కావచ్చు, లేకపోతే శాటిలైట్స్ కావచ్చు, ఈ దేశానికి భవిష్యత్తును క్రియేట్ చేయాలి. ఈ డబ్బులు అవన్నీ పోయిన తర్వాత దానికి ఒక రేషియో ఉంది. మేము వచ్చిన తర్వాతనే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 42% తీశారు రేషియో. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 65 ఏళ్ళ అది కూడా లేకుండే. కేంద్ర నిధులలో 32% ఇస్తే మేము 42% చేసినాం, మ్యాక్సిమం ఇచ్చేసినాం. రాష్ట్రాలు సమిష్టిగా సమృద్ధిగా రావాలా స్వయం, ఎందుకంటే వాళ్ళు కట్టే నిధులలో మనం ఇక్కడ ఉండకూడదని చేసింది మేము. అయితే ఇక్కడ వచ్చే వాదన ఏంటంటే ట్యాక్సులు మాయి, కట్టేది మేము, కానీ పేర్లు మీ పెట్టాలన్నా. మళ్ళీ మేము పేర్లు మాది పెట్టాలంటేనేమండి, పేర్లు ఒక రకంగా పెట్టమనండి. సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టమండి, శ్రీకాంతాచారి పేరు పెట్టమనండి. దేశ ఇప్పుడు
దేశానికి స్వాతంత్రం గురించి పోరాడిన వాళ్ళ పేర్లను పెట్టండి. వేలాది మంది ఉన్నారండి. ఏ నెహ్రూ గాంధీ గీలో ఉన్నారంటే నలుగురు పుట్టిన నలుగురు చేసినట్లే దేశం మొత్తం. దేశానికి ప్రాణాలు అర్పించిన వీరులు భగత్ సింగ్ గారు కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, రాజ్గురు కావచ్చు, పెట్టండి. ఎవరంతన్నాడండి? ఒక 30 ఇన్స్టిట్యూట్లకు పేరు పెట్టుకుంటారు. ఇక మీరే ఉన్నారా గాంధీలో? అంటే మీరే మొత్తం దేశం స్వాతంత్రం తీసుకొచ్చింది. సర్వనాశనం చేసిన గాంధీ కుటుంబం పేర్లు పెడతారా? అవును, నేను బహిరంగంగా చెప్తున్నాను. మా ప్రభుత్వం రాగానే కేంద్ర మా నాయకత్వం నొప్పించి రాజీవ్ గాంధీ పేరు తీసేపిస్తాను చెప్తున్నాను. తప్పేముంది? రాజీవ్ గాంధీ చాలా చోట్ల ఉన్నాయి కదా. మరి ఎందుకు దమ్ముంటే ఎందుకు పెట్టలేదు? తమిళనాడులో ఎందుకు పెట్టలేదు? దమ్ము లేక పెట్టలేదా? కర్ణాటకలో ఎందుకు పెట్టలేదు? దమ్ము లేక పెట్టలేదా? తెలంగాణలో అంటే బానిసల్లాగా ప్రవర్తిస్తున్నారా గాంధీ కుటుంబం? రాణి రుద్రమదేవి అంతర్జాతీయ విమానాశ్రయం పెడతాం. రాణి రుద్రమదేవి మాకు ఒక స్ఫూర్తి. సరే, మనం ఫస్ట్ ఆర్మూర్లో మీరు ఇచ్చిన హామీలు మాట్లాడదాం. చెప్పండి. కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తా, యువతకి విదేశాలు పంపిస్తా అని చెప్పి పంపిస్తున్నారా? పంపించిన వాళ్ళ వీడియోలు చూడండి. వాళ్ళంతా వేరే వేరే కంపెనీలు సంస్థలు పంపిస్తాయి. ఒకటేనండి, ఇజ్రాయెల్ పంపించిన వాళ్ళు మీరు విదేశీ పరిచయాలు. టామ్కమ్ అంటే తెలంగాణ ప్రభుత్వం. మళ్ళీ అదే చెప్తున్నాను. మరి 118 ఎమ్మెల్యేలు పంపించాలి అంటే ఎవరో పంపించిందని మీకు మొత్తం అదే మళ్ళీ మీకు అర్థమవుతుందండి. ఏదైతే నీ తెలివి ఉంటుందో, ఏదైతే నీ విదేశీ నాలెడ్జ్ ఉంటుందో, దీన్ని ఉపయోగించుకొని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాదు. తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడాను నేను. గౌరవనీయ ముఖ్యమంత్రికి చెప్పాను, ముఖ్యమంత్రి గారు టామ్కమ్ని ఇంప్రూవ్మెంట్ చేయండి. అసలు ఇంతవరకు మర్చిపోయింది మీ ప్రభుత్వ సంస్థ అని కూడా. 50 సంవత్సరాలు నొక్కని వెళ్ళాను ఎమ్మెల్యేగా అక్కడికి. 50 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే లేదు. ఎందుకు పెట్టారండి సంస్థలు? తెల్లేనుగులు తయారు చేసుకున్నందుక రాష్ట్ర ప్రభుత్వ పన్నులు కట్టుకొని కార్పొరేషన్లు పెట్టుకొని చైర్మన్లు ఇచ్చుకుంటారా? ఏ ఉద్దేశంతో పెట్టారు? ఏ లక్ష్యంతో పెట్టారు? ఆ లక్ష్యం నెరవేరాలా లేదా? దాన్ని నేను వెళ్ళి పర్సనల్గా మాట్లాడి నా ప్రాంతం నుంచి ఇక్కడ ఇట్లాంటి గవర్నమెంట్ కార్పొరేషన్ ద్వారా మనకి ఇన్ని అవకాశాలు ఉంటాయి. యూపీలో 9,000 మందిని పంపించారు. చెప్పి చేయించి మొత్తం మా ఎమ్మెల్యే క్యాంప్ చాలా మంది బ్లేమ్ చేశారు, ఎమ్మెల్యే ఏజెంట్ అవతారం ఎత్తారని. వాళ్ళకు గైడ్ లైన్ చేసి న్యాక్లో ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికేట్స్ ఇప్పించి మీరేమి ఇబ్బంది పడకూడదు. మళ్ళీ ఈ రోజు ఇంకా ఇప్పుడు 3వ బ్యాచ్ నడుస్తుంది. వాళ్ళు కావాలంటే ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు కదా, మీరే చేయాల్సిన పని లేదు కదా. 11,000 కడితే అలాగే వచ్చింది. మళ్ళీ నీకు అర్థం కాదండి. ఒక దాన్ని ప్రోగ్రామింగ్ చేయాలి. మళ్ళీ నువ్వు కూడా పోవచ్చు, నేను కూడా పోవచ్చు దానికి. కానీ దానికి టీమ్గా చేయటము, ఒక టీమ్గా పోవటము, వాళ్ళని ఒక ఫాలో. ఏమొచ్చిందంటే మీరు ఇచ్చిన 3 ప్రధాన హామీలకు 3 ఆన్సర్లు చెప్పేసారు మీరు. ఇక ఇల్లు గవర్నమెంట్ 303 చెప్తా. మళ్ళీ అదే నరేష్, రూపాయి వైద్యం హైదరాబాద్ లో వచ్చింది. హైదరాబాద్ కాదండి, ఆర్మూర్లో. మళ్ళీ మేము చెప్పినాం ఏంటంటే ఇక్కడ అవసరం అయితే ₹1 కన్సల్ట్మెంట్ ఇచ్చేది కన్సల్టేషన్ అండి. దానికన్నా 100 రేట్ల హాస్పిటల్ ఇంప్రూవ్ చేశాను. అక్కడ 100 రేట్లు చేశాను, 100 పడకల ఆసుపత్రిని చేశాను. ఓకే, 100 పడకల్ని. సో ఉద్యోగాలు ఇట్లా ఇంకా వస్తుంటది. మళ్ళీ మీకు అదే ఉద్యోగాలు క్రియేట్ అనేది ఒకటేనండి. ప్రపంచంలో ఏ దేశంలో ఏమి అవసరాలు ఉన్నాయి, ఏ రకంగా ఈరోజు నా ఎమ్మెల్యే పవర్స్ ను ఉపయోగించుకోవాలా. మరి ఇంతకుముందు ఎమ్మెల్యే లేరు, ఎందుకు పంపించలేదు? టామ్కమ్ ఉంది కదా, టామ్కమ్ ఆనే ఉంది కదా బిల్డింగ్. మరి ఎవరు ఎందుకు పోలేదు? అందరికీ మీలా ఉండాలి ఆలోచన. అలా అదే చెప్తున్నానండి. నా తెలివి నాకు విదేశాలు తిరిగాను కాబట్టి విదేశాలు అక్కడ గమనించాను. నా తెలంగాణ ప్రజలది నిజామాబాద్, కరీంనగర్, స్పెషల్గా ఈ 2 ఉమ్మడి జిల్లాలలో మాకు ఒక దరిద్రం ఉంది. మైగ్రేషన్కి ఎక్కువ మాకు. ఎట్లయితే కేరళ, ఈ మళ్ళీ తెలంగాణలో వేరే జిల్లాలో లేదు ఇంత మైగ్రేషన్. మా నిజామాబాద్, కరీంనగర్కి ప్రతి ఒక్కరికి బయట అంటే బాగా ఎక్కువ శాతం ఉన్నాయి. సో మీరు ఆ సబ్జెక్ట్ తెచ్చారు కాబట్టి నిజంగా చాలా ముఖ్యమైన విషయం ఇది. అంటే మీరన్నట్టుగా ఆ ఏరియా నుంచి చాలామంది దేశ విదేశాలు అంటే బతుకులు ఎలదీయని పరిస్థితి ఆడ. నిజంగా చెప్పాలంటే అటు వ్యవసాయము సరిగ్గా సపోర్ట్ లేదు, ఇటు పక్క ప్రభుత్వాలు సరే ఎట్లా ఆదుకోవనేది క్లారిటీ. అది ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఆదుకుంటలేదు అనేది క్లారిటీ వచ్చేసింది. దాంతోపాటు అక్కడ అంటే ఏ ఉపాధి మార్గం లేకుండా దేశాలకు పోతారు. పోయిన బాడీలు అంటే చచ్చిపోతే బాడీలు కూడా వెనక్కి తీసుకురావడం చాలా కష్టమవుతా ఉంటుంది. సో ఆ ఆర్మూరు, జగిత్యాల, మెట్టపల్లి ఏరియాలకి వెళ్ళి అయితే మనం ఎన్నోసార్లు పేపర్లలో, టీవీలలో చూస్తూ ఉంటాం. మీరు వచ్చినాక ఈ సంవత్సర కాలంలో ఏమన్నా మార్పు వచ్చిందా, తెచ్చిండ్రా, లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా? దానికి బీఆర్ఎస్ చెప్పేది మేము ఇన్ని కోట్ల రూపాయల ఫండ్ అలొకేట్ చేసినాం, ఇప్పటి నుంచి అక్కడ ఏదైనా ఇష్యూ అయిన వాళ్ళని రిటర్న్ తీసుకురావడమా లేకపోతే అక్కడ సపోర్ట్ చేయడమా చేస్తామని అన్నారు. ఇప్పుడు ఎట్లా ఉంది సపోర్ట్? మీరన్నా పర్సనల్గా తీసుకురా? నేను గల్ఫ్ కార్మికుడుగా, గల్ఫ్ మైగ్రెంట్గా తెలంగాణ అసెంబ్లీలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి లెటర్లు ఇవ్వడం జరిగింది. ఇక చివరికి పని అవుతలేదని తెలంగాణ అసెంబ్లీలో గలమెత్తాను. 54 సంవత్సరాలుగా 2 తరాలు నష్టపోయిన ప్రాంతం మాది. ఈ మృతులు కావచ్చు, ఇంకా రకరకాల సమస్యలు కావచ్చు. ఎప్పుడైతే గలం ఇప్పానో నేను, ఆ గలం ఇప్పిన తర్వాత మళ్ళీ లెటర్ ఇచ్చాను గవర్నమెంట్కి. మీరు ఒకవేళ చేస్తారని నమ్మారా నిరాదీక్ష చేయమంటారా ఈ గల్ఫ్ మృతుల పని అని ప్రభుత్వం స్పందించింది. స్పందించి ఒక కంటి తూర్పు చర్యగా 5 లక్షల రూపాయలు మృతులకు ఇవ్వాలని మేము అడిగిన డిమాండ్స్ 10 లక్షలు అడిగాము. ఇంకా కొన్ని ఇష్యూస్ అడిగాము. గల్ఫ్లో ఏ రకంగా అయితే వీళ్ళని కొన్ని ఆత్మహత్యలని చావులను ఆపచ్చు. అక్కడ
రెండోది ఏంటంటే అవన్నీ చెప్పాను నేను అసెంబ్లీలో కూడా, ఎందుకంటే అక్కడ వాళ్ళు కొద్దిగా చిన్న చిన్న సమస్యలు కూడా హాస్పిటల్ కోరు ఫీజెస్ ఎక్కువ ఉన్నాయని మనం ఒక తెలంగాణ భవన్ కట్టాలని కొన్ని కండిషన్స్ రిక్వెస్ట్ చేశాము. కానీ ప్రభుత్వం మాత్రం కంటి తుడుపు చర్యగానే స్పందించింది. ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో సుమారు 500 కోట్లు పెడతామని చెప్పారు, ఇంతవరకు పెట్టలేదు. గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేద్దామని ఇంతవరకు చేయలేదు. అది ఒక 10 అంశాలు ఉన్నాయి అలా. 10 అంశాలు ఉన్నాయి. 10 అంశాలు నేను గవర్నమెంట్ సీఎం గారికి ఇప్పటికి 4 లెటర్లు ఇచ్చాను. మళ్ళీ రీసెంట్లీ దాంట్లో ఒక 2-3 టెక్నికల్గా ఇచ్చిన ఇష్యూలో కూడా ఇప్పుడు సుమారు 6 కోట్లేమో శాంక్షన్ అయింది. దాంట్లో ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చింది ఏంటంటే, మాకు ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ, అంటే పోయిన తర్వాత పాపం వాళ్ళు కల్లివీలు అనే పదం వాడతా అక్కడ దుబాయ్లో ఖతార్లో అట్లా, వాళ్ళకి లేదు. మా దగ్గరికి ఉన్నరే 50% కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి ఏవైతే జిల్లాలు ఉన్నాయో అక్కడ ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్ళి ఆ కల్లివీలు అనే పదాన్ని చేర్చాలని ఒకటి, 5 లక్షలని 10 లక్షలు చేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము. డైరెక్ట్ ఓఎస్డీతో కూడా మాట్లాడాము, పరిశీలిస్తామండి, ఇది చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అది ప్రయత్నము ముఖ్యమంత్రి గారిని అడుగుతాను. కాకపోతే తెలంగాణలో అసెంబ్లీలో పోరాడతాను, సాధిస్తాను. ఎట్లయితే 50 ఏళ్ళ నుంచి మరుగున పడ్డ ఒక గల్ఫ్ ఇష్యూని ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కన్నీళ్లు పెట్టుకునేలాగా నా బాధను ఆవేదన వెళ్ళగానంటే ఒక రకంగా ప్రభుత్వం కొద్దిగానే స్పందించింది. దాన్ని స్పందించేటట్టు చేయాలి. లేదంటే అందరం కలిసి అన్ని పార్టీలకు అతీతంగా పోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే ఇది ఉత్తర తెలంగాణ సమస్య కాబట్టి దక్షిణ తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రి గుండి, మంత్రులు గుండి, సీనియర్ మంత్రులు గుండి ఈ ప్రాంతం మీద సరైన అవగాహన లేకపోవచ్చు, కావాలని పక్షపాతం లేకుండా అవగాహన లేకపోవచ్చు ఈ ప్రాంతంలో ఉన్న బాధలు. కాబట్టి ఇక్కడున్న నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా వాళ్ళని కూడా అడుగుతున్నాను, మీరందరూ పార్టీలకు అతీతంగా అందరం వస్తే ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం ఏదైతే గల్పులకు బాధితులకు ఏమేమి సమస్యలు ఉన్నాయో పరిష్కరించుకుందాం. కానీ నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళ మేనిఫెస్టోలలో మాత్రం ఈ బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ ఈ వలస కార్మికులందరినీ కూడా మేము ఇక్కడనే ఉపాధి కల్పిస్తాం, వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం, ఆ కుటుంబాలను ఆదుకుంటామని చెప్తారు. అయిపోయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత సేమ్ ఇక మళ్ళీ రొటీన్. ఇక మరి బాధాకరం ఎందుకు, వాళ్ళని వాడుకోవడం ఎందుకు అట్లా? మరి ఎవరు మొదటిసారి గలమెత్తింది ఎవరు తెలంగాణ అసెంబ్లీలో? మొదటిసారి గలమెత్తింది ఎవరు? గల్పు బాధితుల గల్పు మృతులు. మరి దారుణం చెప్పాను కదా, జైత్యాల మొసలైన కన్నీళ్లు. ఆర్మూరు, మెట్టుపల్లి, కొరుట్ల, కామారెడ్డి దగ్గర బస్సుల కాడ చూస్తే, ఆ బొంబాయి వెళ్ళే బస్సులు చూస్తే, కన్నీళ్లు చూస్తే ఈ దక్షిణ తెలంగాణ వాళ్ళకి అర్థమవుతుంది. నేను క్లియర్గా బహిరంగంగా చెప్పాను, మీ దక్షిణ తెలంగాణలో ఉంటే వలసలు ఉండొచ్చు, కానీ గల్ఫ్ వలసలు మాత్రం లేవు. పాలమూరులో కొంత ఉంటుంది. ఇప్పుడు ఏదైతే జీవోలో వచ్చిందో ఆ జీవోలో పాలమూరు వాళ్ళకి నేను అదే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి కూడా, నా వల్ల మీ జిల్లా వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతున్నారు, నా గొంతు వల్ల. దయచేసి ఆ 10 లక్షలు తొందరగా వేయండి మీరు మాట ఇచ్చినట్లు. రెండోది గల్ఫ్ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి మీకు కూడా ఒక నిరుద్యోగికి ఉద్యోగం కల్పించేట్లు అవుతుంది. మీ కాంగ్రెస్ వాళ్ళకు ఏదో గల్ఫ్ బోర్డు చైర్మన్ అని పెట్టుకుంటారు కదా, పెట్టుకున్నా 1000 కోట్లు కేటాయించండి, దుబాయ్లో తెలంగాణ భవన్ కట్టించండి అని కోరుతున్నాను. సో ఇప్పుడు 3 హామీలని పక్కకు పెడితే ఇక మీరు రాజీనామా చేసే అవసరం లేదు, ఇక ఈ 4 ఏళ్ళు హ్యాపీగా ఎమ్మెల్యే కొనసాగవచ్చు. నేను మళ్ళీ చెప్పిన మాట మీద నిలబడి ఉన్నానంటే గవర్నమెంట్ డిక్లేర్ చేయమని రేపే గవర్నర్ దగ్గర కోరుతున్నాడు. ఇంకెందుకు తలకాయ నొప్పి? రేపు అఫిడవిట్ ఇచ్చేయమని. మా దగ్గర ఎక్సైజ్ ట్యాక్స్ తీసుకోలేదు, మా దగ్గర రోడ్ ట్యాక్స్ తీసుకోలేదు, లేదు 138 కోట్ల మా ఆర్మూర్ ప్రజల అంటే అద్దా, మాకు మా వాటా అద్దా, ఆర్మూర్కి వాటా అద్దా, ఆర్మూర్కి వాటా అద్దా ప్రజల కంటే ఇప్పుడు 138 కోట్లు అప్పు తెచ్చారు. ఆర్మూర్ ప్రజలు లేరా అన్న? వద్దంటే ఎవరు ఊరుకున్నా మీరు ఊరుకోరు. ఫస్ట్ నో లేరా? మీరు ఊరుకోరు అంటున్నా. ఆర్మూర్ ప్రజలు ఊరుకున్నా మీరు ఊరుకోరు. 138,000 కోట్లలో మేము మమ్మల్ని తాకట్టు పెట్టావా లేదా రేవంత్ రెడ్డి? మమ్మల్ని తాకట్టు పెట్టారా లేదా? ఒకటి. 2,40,000 కోట్ల ఆదాయంలో మా వాటా ఉందా లేదా? మా ఆర్మూర్ నుంచి ఎక్సైజ్ డ్యూటీ వచ్చిందా లేదా? ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకున్నారా లేరా? రోడ్ ట్యాక్స్ తీసుకున్నారా లేరా? రిజిస్ట్రేషన్ల ద్వారా డబ్బులు తీసుకున్నారా లేరా? ఇవన్నీ వేలాది కోట్ల ఆదాయం ఇస్తున్నామండి ఆర్మూర్ నుంచి. మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఏమున్నది ఇబ్బంది? అట్లంటే హైదరాబాద్ లో ఇంకెక్కువ అడగాలి మరి. మీ ఎక్కువ ఆదాయం ఇచ్చేది తక్కువ అంటలేమండి. మేము అడిగేది రైట్ చెప్తాను. కొడంగల్ 1000 కోట్లు 1,400 కోట్లు మేమే ఎక్కువ ఇస్తున్నాం ట్యాక్సులు, మాకే ఖర్చు పెట్టాలి. మీకు మళ్ళీ మేము ఏమంటున్నామండి, మొత్తం మాకు పెట్టమని అంటలేము. దేశ రక్షణకు కావచ్చు, ఎక్కడైతే బలహీనమైన ప్రాంతాలు ఉన్న ఆసిఫాబాద్ లాంటి అక్కడ పెట్టండి. దొరికినట్టు దోసుకపోతుంది కానీ తెలంగాణ వచ్చింది. ఇంతకుముందు ఎవరన్నారు ఈ మాటలు? ఈ గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఏమన్నారు? ఎంతసేపు గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట అన్న వాళ్ళ వ్యక్తులు వీలే కదా, మరి కళ్ళకు కనబడతలేవా వీళ్ళకు? ఎంతసేపు నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ దీనికి తెచ్చుకున్నది. పండుగలు కూడా అన్ని అక్కడక్కడ పెడుతున్నారు. 33 జిల్లాలకు అదే అండి రాజ్యాంగబద్ధంగా ఎవరైతే న్యాయంగా ప్రమాణం చేస్తారో ఏమనంటే సెంట్రల్ తీసుకొస్తారు. సెంట్రల్కి సంబంధం అండి. నేను తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నాను, ఆర్మూర్ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నాను. నీకు దమ్ముంటే పోయి నువ్వు ఢిల్లీలో మాట్లాడు. సేవ వచ్చిందా? ఏమైనా భయం ఉన్నట్లు మీకు నాయకులకు ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళకి పోయి మాట్లాడరు. మేము తెలంగాణ శాసనసభ్యుడిగా ఆర్మూర్ ప్రజలకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను.
నా వాటా ఏందని. భయమేముంది, బడే బాయ్ చోటా బాయ్ అనుకున్నారు వాళ్ళిద్దరు. నో బడా బాయ్ చోట మంచి రిలేషన్ ఉండడం కూడా కరెక్ట్, తప్పులేదు. నో ఇది ఫెడరల్ వ్యవస్థ అండి. మరి ఆయనకు అంత మంచి రిలేషన్ ఉన్నప్పుడు మీరెందుకు ముఖ్యమంత్రి మీద ఇంతగా మాట్లాడతారు? మరి మీరు కూడా మంచి రిలేషన్ అందరికన్నా ఇప్పుడు అందరికన్నా మంచి రిలేషన్ మీరు అడుగుతారా? అడగటం అనేది ఒకటండి. చాతగాని దద్దమ్మలు అధికారంలోకి వస్తే సమస్యలు ఎమ్మెల్యేలు అయితే ఇవే ఉంటాయి. నీ హక్కులు నువ్వు అడగనడు, నువ్వు ప్రజాప్రతినిధి ఎందుకని నేను అందరు శాసనసభలు ఎవరైనా సరే అంతే. నీ హక్కులే కాపాడుకోలేను, నీ హక్కుల గురించి ప్రశ్నించినాడు. నువ్వు ప్రజల గురించి ఏం అడుగుతావు, పేద గురించి ఏం అడుగుతావు? అవును నేను అడిగాను, ఐలాపూర్ ఎస్సీ హాస్టల్ గురించి అడిగాను. నేను ఎల్మదొరల రెడ్డి దొరల గురించి అడగలేదే. ఐలాపూర్లో దళిత బిడ్డలుండే 55 మంది బిడ్డలు కూలిపోతున్నది 40-50 నుంచి కట్టించండి అని అడిగాను. హాస్పిటల్ ఎవరు వెళ్తారు? దొంకేశ్వర్ కాలేజ్ గురించి అడిగాను. 10వ తరగతి తర్వాత ఎటు పోవాలా పేదోడు? చైతన్య నారాయణ గోనోడు ఎటు పోవాలా చెప్పండి, ఎవరు అడుగుతాడు ఇది? కానీ అసెంబ్లీలో మీరు అడిగితే అవతల కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేటట్టున్నాయి. అట్లా అంటే మీరు ఆ వేదనని అంత ఎగ్జాక్ట్గా మీరు ఎట్లా చూపిస్తారు అనిపిస్తుంది ఓసారి. నాకు తెలిసి ఈ రాష్ట్ర ప్రజలంతా మిమ్మల్ని అట్లనే గుర్తుపెట్టుకుంటారు. నిజంగా అంత జెన్యున్గా అడుగుతున్నాడు, అంత కష్టంగా అడుగుతున్నాడు, ఎంత బాధలు చూసిండా అన్నట్టుగా ఉంటుంది. మరి ఏం అడగాల? జూబ్లీస్లో ట్రాఫిక్ క్లియర్ అయ్యింది, రేవంత్ రెడ్డి షాపింగ్ మాల్ కాడ రోడ్ ట్రాఫిక్ అడ్డమవుతుంది ఒకటేనండి. మీరు ఆ గ్రౌండ్ లెవెల్ ప్రశ్నలు అడిగినప్పుడు అవతలకు అది బాగా టచ్ అవుతుంది, హార్ట్ కి టచ్ కాకుండా కానీ అన్న మా కోసం అడుగుతుండు అనే ఫీలింగ్ వస్తారు. ఇప్పుడు ఒకటి, నేను సుమారు నాకు సంవత్సరం లోపల 4 సార్లు అసెంబ్లీ అవకాశం ఇచ్చారు మాట్లాడాను. 4 సార్లు నా స్పీచెస్ చూడండి. నేను ఎంతసేపు రైతుల గురించి, మహిళల గురించి, విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడాను. సమాజంలో ఎవ్వరికి నీ అవసరం ఉంది నేను అడిగాను. మీరు ఇంకా స్పీచెస్ ఇంకా మంచిగా చూడండి. చచ్చిపోకముందు ఇల్లు ఇవ్వండి అన్నాను. ఇంక ఇప్పటివరకు ఇందిరా మీరు ఒక్కటి కూడా ఇవ్వలే. మీ అందరికంటే ఎక్కువ మేమే చూస్తాం, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మాకు కూడా కొంత తెలుస్తుంటుంది. అంటే మాకు ఒక సంఘటన ఎదుర్కొన్నాను. 80 సంవత్సరాల వృద్ధురాలు, అంటే అట్లాంటి సంఘటన మేము చూసాం కాబట్టి ఏదో తీయాలనుకుంటారో చనిపోకముందు ఇవ్వరు. 4th సిటీ 5th సిటీ తర్వాత కట్టుకుందాం తర్వాత. కరెక్టే, అంటే ఉన్నోనికే పెట్టడం కాదు, పాపం లేనోని కదా పైకి తేవాల్సింది. నో ఉన్నోడికి పెట్టడం తప్పు కాదు, అది వేరే విషయం, ఆ సబ్జెక్ట్ వేరు. ఫస్ట్ ఎవడైతే మరీ నీడి పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళ దృష్టిలో ఫస్ట్ వాళ్ళని కదా. పల్లెటూర్లలో ఏం కోరుకుంటున్నారండి? ఇంత రోడ్లు, ఇంత డ్రైనేజు, ఇంత అంగన్వాడీ బిల్డింగ్లు, లేదా వైకుంఠ ధామాలు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు. మా దగ్గర 30 గ్రామ పంచాయతీ బిల్డింగ్లు 75 ఏళ్ళు. ఇదంతా ఎవరి పాపం? మీ నాయకుల పాపమే. ఇన్ని దశాబ్దాల కాలం పాటు ఇంకా రోడ్లు, నీళ్లు, కరెంట్ అడగాలనా? ఏం చేస్తారు మీరు అంతా అని అంటారు ప్రజలు. నేను అందుకోసం చెప్తున్నా, మన ఇంటర్వ్యూలో చెప్పాను వేరే ఛానల్లో, 30% రాజకీయ నాయకులను షూట్ చేసి పడినట్టుగా. షూట్ చేసి పడి డైరెక్ట్ అంటే దేశం చట్ట సవరణ చేసి చంపమంటున్నా. ఒకవేళ రాజ్యాంగంలో లేకపోతే, న్యాయ సూత్రాలు లేకపోతే ఇలా పనిష్మెంట్ నయం. ఇంకా చాలా మంది ఏమంటారంటే లేదు నాయకుల మా తప్పులు ఏం లేవు, ప్రజలు అట్లా అయిపోయారు, పైసలు తీసుకొని ఓట్లేసే దొంగలు ఉన్నారు కాబట్టి మేము ఇట్లా తయారైనామంటారు వాళ్ళు. ఈ విషయం నరేష్ ఒక్కటి మాత్రం చెప్తున్నాయి, ఇది తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులందరూ వినాల్సిన మాట. ఏదైతే ఈ రాజకీయ వ్యవస్థల, ఎన్నికల వ్యవస్థలు వచ్చిన కొన్ని అలవాట్లు కావచ్చు, ఎట్లయితే మా తెలంగాణలో మా ఆర్మూరు నిజామాబాద్ ప్రాంతంలో అల్ఫాజోలం అని కలుపుతారు కల్లులా, వాడు అది లేకపోతే బతకడు. డ్రగ్ అంటే అలవాటు చేస్తే అలవాటు చేసిన తర్వాత ఇక ఒక రకంగా ఇష్టలాగా, ఒక పిచ్చోలాగా అయిపోతారు వాళ్ళు. అంటే అలవాటు చేసినాం, వీళ్ళని కూడా ప్రజలను తప్పు పట్టకూడదు. వాళ్ళని ఏవైతే మీరు అంటున్నారో డబ్బు డ్రింక్ అంటే మనం అలవాటు చేసినామంటే ఆ తప్పు మనదే. దాన్ని రివర్స్ ఇల్లేమంటారు అంటే, మేము పోయి ఇళ్ళలోకి పోయి రాకేష్ రెడ్డి ఇంటికి పోయి పైసలు ఇవ్వమని ఓటుకు అడిగినామా, ఆయన్నే వచ్చి వాళ్ళే నాయకులే వచ్చి మాకు పైసలు ఇచ్చి అది నిజం. ఆ తప్పు నాయకులదే, వాళ్ళ పాపం. వాళ్ళు డబ్బు తీసుకోకపోతే కూడా వాళ్ళ మీద పగబడతారు వీళ్ళు. ఇదొక ఎవరైతే అదంటే విలేజ్ ఆడు ఉంటాడు, వీధి నాయకుడు, అన్న ఈ పలానా నరేష్ డబ్బులు తీసుకోలేదన్న 10 రోజులు అంటే, డబ్బు తీసుకోకపోతే కూడా నేరలాగా తయారు చేసిన రాజకీయ వ్యవస్థ ఈ దుర్మార్గులు ఇల్లు. కాబట్టి ప్రజలను తప్పు పట్టడానికి వీల్లేదు. ప్రజలు ఏం దొరా దళిత బంధు అని 10 లక్షలు ఇచ్చిన 10 ఓట్లు వాడని దొరని ఫామ్ హౌస్ పరిమితం చేసిన తెలంగాణ సమాజం. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ తెలంగాణ పీపుల్. నేనే అనుకున్న నవ్వని కాపాడలేదు, ఉంచలేదు. కాబట్టి రాజకీయ నాయకులు ఆ చులకన ప్రజల పట్ల కూడా చులకన మాటలు బంద్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు మార్పు తీసుకొస్తే, వాళ్ళకి వచ్చిన రోజు, కాళ్ళ మీద నిలబడ్డ రోజు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన రోజు, వాళ్ళకు ఏదైతే మౌలిక వసతులు డెవలప్ అయిన రోజు వాడు కూడా ఇంకా మనకన్నా మంచిగా ఆలోచిస్తాడు. గ్రామాలలో మీరు కోరుకుంటున్నారు అని అన్న మాటలకు చూస్తే మరి ఇంకా దారుణమే కదా. ఇన్ని దశాబ్దాల స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత అదే రోడ్లకు నీళ్ళకి ఏడ్చుడు అన్నిటికీ. సరే, ఇంకా వేరే మౌలిక వసతులు అయితే దాటాలి కదా. ఎక్కడ గ్రామాలు ఉన్న మౌలిక చెందుతున్న దేశం ఇప్పుడు వచ్చినోడు, ఇంతకు ముందు వచ్చినోడు కాళేశ్వరం అన్నాడు,
ఇప్పుడు వచ్చినోడేమో 4th సీట్ అంటున్నాడు. 4th సీట్ అంటాడు, మూసి అంటాడు, ఇంకోటి ఇంకా పనికిరాని అనుకో. ఈ 4th సిటీ 5th సిటీ కళలు కనిపిస్తారు. ఇప్పుడు 1,80,000 కోట్లు తెచ్చిన అంటాడు, అలా 18 రూపాయలు కూడా రావు తెలంగాణకు. సరే, ఇది పక్కకు పెడితే ఆర్మూర్లో రాకేష్ రెడ్డిని ఎమ్మెల్యేగా గుర్తిస్తలేరు ప్రజలు కానీ, ఆడున్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ. మీరు ఒక్కరే పోతురు, ఒక్కరే వస్తురు. అది అతి కొద్దిగా, అసలు మీరు అందుబాటులోనే ఉంటలేరట. వారానికి 2 రోజులు వెళ్తాను నేను కాన్సెన్స్ కంపల్సరీ. రెండోది ఏంటంటే 2 days or 3 days అంటే ఇక్కడ కూడా సెక్రటరియట్కి వెళ్ళాలి. రెండోది ఏంటంటే నేను గమనించాను అక్కడ ఉన్న ఏ పనులు చేయగలుగుతాం. ఇక్కడ డబ్బు ఇక్కడ నుంచి నిధులు ఏమైనా వెళ్తేనే అక్కడ చేయగలుగుతాం. 2 రోజులు అంటే దారుణం మరి. అట్లా అంటే అట్లా కాదు, వేరే ఎమ్మెల్యేలేమో 4 రోజులు అక్కడ ఉండి సెక్రటరియట్ ఒక్క రోజు వస్తే మీరు 2 రోజులు అది ప్రతిపక్షం పార్ట్ టైం కాదు. ఇప్పుడు జిల్లా కేంద్రం కావచ్చు ఒక రోజు, మొత్తం 3 రోజులు ఉంటాం. 3 రోజులలో 2 రోజులు ఇక్కడ సెక్రటరియట్ చుట్టూ తిరగడం. ఎందుకు తిరుగుతారు? మీ పనులక, ప్రజల పనులక? నాకు ఇంతవరకు నాకు క్లియర్గా చెప్పేశాను ముఖ్యమంత్రి గారు. 5 ఏళ్ళ వరకు నా సొంతం పని అడిగాను, మీకు ఏది అడిగాను. రొటీన్ ఇంతకుముందు ఏది నడుతుందో నడుతుంటే మా ఆఫీస్ చూసుకుంటుంది, అది వేరే విషయం. జనరల్ నాకు తెలంగాణ వ్యాపారాలు కూడా ఏం లేవు. రెండోది ఏంటంటే ఇంకా ఒక్కరోజు పార్టీ ఆఫీస్కి వెళ్ళడం, ఏదైనా మీడియా మిత్రులతో ఏదైనా డిస్కస్ చేయడం. మ్యాక్సిమం 3 రోజులు కాన్స్టిట్యున్సీ, 3 రోజులు వాళ్ళ గురించి ఇక్కడ తిరగడం, 6 రోజులు, ఒక్కరోజు ఫ్యామిలీ. అంటే ఎక్కువ అందుబాటులో ఉంటే బాగుండు. గతంలో ఉన్న ఎమ్మెల్యే మాకు ఎక్కువ అందుబాటులో ఉంటుండే జీవన్ రెడ్డి. ఓకే, అక్కడ కొన్ని ఏం చేసింటే ప్రజల్ని ఇప్పుడే చెప్పాను కదా, గుల్ఫారం కల్లాగా అల్ఫాజోలా లాగా తయారు చేశారు. వాళ్ళకి ఏం అవసరాలు కావాలో అవసరాల గురించి పోరాడకుండా వాళ్ళకి ఏదో తూతూ మంత్రంలాగా వెళ్ళి గంగన్న మంచిగున్నవా, లింగన్న మంచిగున్నవా, అవి కొన్ని పాపం కొన్ని పరామర్శలు అవి ఇవి ఉంటాయి ఎక్కువ. అంటే అక్కడ ప్రాంతంలో కొన్ని పరామర్శలు పెళ్ళిళ్ళు ఎక్కువ అన్నట్టు ఎక్కువ స్పెండ్ చేస్తారు టైంని. నేను అనేది ఏంటంటే ఎవరైతే కొద్ది బాధాకరమైన డెత్స్ జరుగుతాయో అవి పరామర్శించాలా. కొన్ని పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి జరిగిన శుభ కార్యక్రమాలకు వెళ్ళాలి తప్ప ఇప్పుడు నువ్వు రోజంతా వెళ్ళాలంటే 90 రోజులు 90 గ్రామాలు ఉన్నాయి. 90 రోజులు దానికి సరిపోతే ప్రజల గురించి వాళ్ళకి కావాల్సిన పనుల గురించి కొట్లాడలేము, సెక్రటరీ లెటర్లు ఇవ్వలేము, అధికారులు పోయి కలవలేము. ఈరోజు అందరికన్నా తెలంగాణ శాసనసభ్యులకు సెక్రటరీకి పోయింది నేను ఒక్కనే. కానీ కాన్స్టిట్యున్సీలో ఉండాలి కదా, అందువల్ల అలా 3 రోజులు ఉంటున్నాం కదా, అది సరిపోతలేదు వాళ్ళకి. అది మేము కలవలేకపోతున్నాం, దొరుకుతలేడు, మాకు ఏదైనా సమస్య వస్తే కొన్నిసార్లు అందరినీ అయితే సంతృప్తి పరచలేము. కానీ అందులో మ్యాక్సిమం 99% అందరికి టెలిఫోన్ అందుబాటులో ఉంటాను. తెలంగాణలో ఇప్పుడు కూడా మ్యాక్సిమం శాసనసభ్యులలో ఫోన్ డైరెక్ట్ ఎత్తేది నేను ఒక్కనే. అదే కొంత అందరిని అంటలేను, ఉన్నంతలో నువ్వు సుమారు 120 మందిలో సుమారు ఒక 10 మంది ఉంటారు ఫోన్ డైరెక్ట్ ఎత్తులో, నేను ఒక్కని. నేనేమంటున్నానంటే కార్యకర్తలు కూడా మ్యాక్సిమం 90% వాళ్ళ చిన్న చిన్న ఉంటాయి పనులు, అవన్నీ ఆల్రెడీ అక్కడ వ్యవస్థను క్రియేట్ చేసాము. ఒక పిఏలని 6 పిఏలు అక్కడ మండలం వైజెస్గా వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యలు, రెవెన్యూ ఇష్యూస్ కావచ్చు, చిన్న ఏదైనా పోలీస్ స్టేషన్ ఇష్యూస్ కావచ్చు, మ్యాక్సిమం 90% పీపుల్స్ దే 2 వాళ్ళకి కావాల్సింది. చిన్న ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇష్యూస్ లేదన్నా లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఇష్యూస్, అవన్నిటికీ వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్గా అయిపోతుంది. మా వాళ్ళే 99% భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే 90% డిఫరెంట్ దేశభక్తులే. కమర్షియల్ యాక్టివిటీస్ తక్కువ ఉంటాయి. నేను ఒక జర్నలిస్ట్ గా చెప్తున్నా, ఇంకొక 5% ఎక్కువ ఏదో కొద్ది మంది, ఆ కొద్ది మంది కూడా వేరే పార్టీకి వచ్చిన 95% అసలు ఇట్లా వేరే వాటికి ఈ యాక్టివిటీస్ పోనేవారు, వాటిలో ఉండరు. ఇది 100% నేను గర్వంగా చెప్తున్నా, దాని మీద గర్వంగా చెప్తున్నా. 95% అవును, నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు దేశం అంటే ఇష్టం, వాళ్ళకు దేశం క్లాస్ ఇస్ వెరీ సింపుల్. దేశమే క్లాస్, దేశము సంస్కృతి సాంప్రదాయం, ఈ దేశం ఉండాలి, భవిష్యత్ తరాలు గౌరవంగా బతకాలనేది మా కార్యకర్తలు. అంతా అక్కడ సెటప్ ఉన్నది కాబట్టి నేను పోవాల్సిన పని లేదు. పోతున్నాను లేదంటే ప్రభుత్వం లేదు, మాది అధికారంలో లేము, ఈయనీకేం లేదు, చేయనీకేం లేదు, ఉత్తగా ఓవుడు ఎందుకని చెప్పి ఆగిపోతున్నా. ఓ ఏవా డబ్బా సొమ్మని ఎందుకు ఇయ్యారండి? బరాబర్ మాంకే అంకెనే తో खींच लेके आता हूं, कौन है उसका बाप का है क्या? ఎవరిదండి అది? మా రాష్ట్రం, మా అసెంబ్లీ, మా డబ్బు ఎవరెందుకు ఇవ్వాలండి మాకు? మీరు ఎన్ని చెప్పినా వినయ్ రెడ్డి ఆధిపత్యమే కొనసాగుతుంది. వినయ్ రెడ్డి ఏం చేస్తాడు? మొరం కొడతాడు, ఇసుక 500 కొడుతున్నాడు ఆయన, మీ పనులన్నీ ఆయనే చేస్తున్నాడు. అనధికారిక ఎమ్మెల్యే వినయ్ రెడ్డి. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, వినయ్ రెడ్డి గారు అంటే నాకు మంచి గౌరవం, మిత్రులు కూడా. ఒకప్పుడు మిత్రులమే, ఇప్పుడు కూడా మిత్రులమే, తప్పేముంది? వాళ్ళు శత్రువుగా భావిస్తున్నారు. నేను ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో విధానాల మీద కొట్లాడాలి తప్ప వ్యక్తులతో ఉండొద్దు. అండ్ ఏదైనా ఉంటే మీరు అన్నట్టు విధానాల కొట్లాడాలి. ఒకవేళ నేను ఎమ్మెల్యేగా ఏదైనా అవినీతి చేసి ఉంటే, ఎమ్మెల్యేగా ఏదైనా చేయరని పనులు చేస్తుంటే అప్పుడు నేను ఖండించాలా, నిలదీయాలా,
5 ఏళ్లలో ఏదైతే ఎలక్షన్స్ రాగానే నన్ను ఓడగొట్టాలి అంటే ప్రయత్నం చేయాలి ప్రజల ముందు నిలదీసి. ఇగో రాకేష్ రెడ్డి చేసిండు, ఇన్ని 100 కోట్ల అవినీతి చేసిండు, ఇంతకుముందు ఎమ్మెల్యే లాగా కాంప్లెక్స్లు కట్టుకున్నాడు ఆర్మూర్లో. ఇంకేడా సంవత్సరంలోనే కదా, ఇంకా 3-4 ఏళ్ళు ఉన్న తర్వాత తెలుస్తుంది. ఏదైనా సరే ప్రజాస్వామ్యం ప్రజాక్షేత్రమే కదా చివరికి తేల్చాల్సింది, ప్రజాక్షేత్రమే కదా. ఇప్పుడు సుమారు 15-20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు ఎవరు వినయ్ రెడ్డి గారు కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నాడు. కానీ దేవుడితో కొంత రాజకీయం రావాలా, ప్రజల పట్ల ప్రేమించాలి. ఏదో రాజకీయం అంటే వ్యాపారంగా రావద్దు. ఓకే, నేను అనుకోకుండా వచ్చానొచ్చు, కానీ కన్సర్న్తో నచ్చాను. నేను ఈ దేశం మీద, ఈ ధర్మం మీద, ఈ ప్రాంతం మీద ప్రేమతో నచ్చాను. 15 ఏళ్ళ నుంచి వ్యాపారం చేద్దామని వచ్చిన నాయకులు వాళ్ళిద్దరు. కానీ మీరు ఎట్లా వచ్చారు, సుక్కలెక్క ఊడిపడ్డారు ఆడికెళ్ళు, ఇంత మెరుసుకుంటూ వచ్చారు ఒకటేసారి? పరిస్థితులు ఒక్కోసారి మనం కోరుకొని. అంతకంటే ముందు పార్టీలు కనపడలేరు, అంతకంటే ముందు ఏ రాజకీయాలు లేను, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఎవరితో లేరు, ఏం లేరు. అవును, అరవింద్ గారు వెనకాల ఇట్లా చుక్కలాగా మెరిసిరు సడన్ గా, ఆయన తీసుకొచ్చినట్టు. నాకు అప్పుడే పరిచయం అంటే అరవింద్ గారు నచ్చాను బీజేపీలో. నాకు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారంలో అక్కడిక్కడ మిమ్మల్ని చూడగానే 10 సార్లు పంపారు వీళ్ళు. ఎవరు తెచ్చారంటే కాంగ్రెస్ వాళ్ళు పంపారు, బీఆర్ఎస్ వాళ్ళు పంపారు. మీకు 3 స్వీట్స్ ఇస్తారండి ఏదైనా ఫంక్షన్ పోతే, నీకు ఏ స్వీట్ ఇష్టం అదే తీసుకుంటావు. నాకు 3 స్వీట్స్ ఇచ్చారు. నాకు కొద్దిగా ఈ దేశం అంటే ఇష్టం. షుగర్ ఉన్నోనికి ఏ స్వీట్ పని చేయదు, ఏ స్వీట్ పని చేయదు. ఇప్పుడు కొందరు ఉంటారు, ఇప్పుడు వినయ్ రెడ్డి లాంటి పేషెంట్లు అది జీవితాంతం ఎన్నేళ్ళు ఉన్న రాజకీయాలకు ఇంకా వాళ్ళకు రాజకీయాల్లో ఒక యోగం అనేది ఉండదు. ఓకే, కానీ ఇక్కడ అంటే ఆర్మూర్లో నేను పబ్లిక్తో మాట్లాడితే చెప్పింది ఏంటంటే వినయ్ రెడ్డి అండ్ జీవన్ రెడ్డి వీళ్ళే ఇంకా నడిపించుకుంటా ఉన్నారు తప్ప రాకేష్ రెడ్డిది ఏం లేదు. అంటే ఏంది నామకే నిషాన్ ఎమ్మెల్యే అయిపోయాడు అని అంటా ఉన్నారు. సంతోషం అది కూడా. అంతేనా? ఇప్పుడు ఎందుకంటే టెన్షన్ ఏం లేదు, చెడ్డ పనులకి వాళ్ళు ఒక నిషాన్ లాగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది అవే, నేను చేయను అవి. అది ప్రజలు అట్లా అనుకుంటే మంచిదే కదా. నాకు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా కబ్జాలు లేవు, కమిషన్లు లేవు. కబ్జాలు చెప్తా, కబ్జాలు ఉన్నాయి మీ నేను చెప్తాను, సమాధానం ఇస్తాను. అవినీతి జీరో మీది, అవినీతి జీరో, రౌడీజం లేదు. అది మీకు చేత కాదు అంటే నాకు చెప్పిరాదు. రాకేష్ అన్నాక రౌడీజం చేత కాదు, ఆయన అవసరమైతే హీరోయిజం ఏమంటే చేస్తాడు కానీ రౌడీజం రాదు. నేను ఏమంటాడు అంటే ప్రజలను ప్రేమించాలండి. ప్రజాస్వామ్య ఎవరైతే నీడీ పీపుల్, పూర్ పీపుల్, ఎక్కడైతే సమాజంలో మహిళలు, రైతులు వాళ్ళకున్న సమస్యలను ప్రస్తావించాలా, దాని గురించి కొట్లాడాలా, ఎంతో కొంత అక్కడ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి రాజకీయ నాయకులు. నా అభిప్రాయం అది. సిద్ధాంతపరంగా ధర్మాన్ని కాపాడుకోవడం సిద్ధాంతం. రాజకీయ నాయకుడు స్థానిక శాసనసభ్యుడుగా కావాల్సిన ఏంటి? విద్య, వైద్యం, ఉపాధి. ఓకే, విద్య గురించి కొట్లాడుతున్నాను. ఇప్పుడు ఉదాహరణకు మన 12 గంటలలో అంబులెన్స్ వచ్చింది ఆలూరుకు. ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఆలూరులో పిఎస్సీ వచ్చింది, ఇప్పుడు కల్లెడలో ముందు నుంచే ఉంది, దేగంలో ముందు నుంచి పిఎస్సీ ఉన్నది, రీసెంట్లీ లంకాపూర్లో పీసీ శాంక్షన్ అయింది, నందిపేటలో 30 బెడ్ల ఆసుపత్రి శాంక్షన్ అయింది. ఇవన్నీ ఏం కావాలి పేదోళ్ళకు? విద్య, వైద్యం, ఉపాధి గురించి ట్రై చేస్తున్నాను. ఏది లక్కంపల్లి సెజ్ ఉంది మాకు. ఓకే, ఈ టామ్కామ్ ద్వారా ఇంకొక 2-3 వేల మందిని పంపించాలని ఏదో ఒక రకంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళ లక్షల కోరికి వచ్చినప్పుడు మనం ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలా. ఆర్మూర్ కాంగ్రెస్ మీకు ఒక ఛాలెంజ్ చేసింది. ఏమని? రాకేష్ రెడ్డి ఒక ఆరోపణ చేసిండు, జీవన్ రెడ్డి అండ్ వినయ్ రెడ్డి 9 నిమిషాలు కాల్ మాట్లాడుకున్నారు అంటే 9 సెకండ్లు అయినా సరే ప్రూవ్ చేయమన్నారు, లేదా రాజీనామా చేస్తావా రాకేష్ రెడ్డి అని అడిగారు. ఒకటే చెప్తున్నాను నరేష్, ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే ఆర్మూర్ ప్రజలకు మొత్తం తెలుసు. ఏదో 4 స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రం అలా అంత నాకు చెప్పింది. నాకు జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డి ఒకటి ఆర్మూర్ ప్రజలందరికీ తెలుసు, కవల పిల్లలని తెలుసు. వాళ్ళ ముందు తిరిగారు, వాళ్ళ ముందే నిలబడ్డారు, వాళ్ళ ముందే కలిసి అన్నీ చేశారు. వాళ్ళు ముందు నుంచి వాళ్ళకున్న రాజకీయ సంబంధాలు కావచ్చు, వ్యక్తిగత సంబంధాలు కావచ్చు, మొత్తం తెలుసు ఆర్మూర్ ప్రజానికి. ఒకటి. రెండోది చిన్న ఉదాహరణ ఇస్తున్నా. ఇప్పుడు ఇద్దరు నా మీద ఏదో అప్పుడు ఎన్నికల అప్పుడు మీద ఏదో కేసు వేశారు. ఇద్దరు సేమ్ లైన్లు కొట్టారు, కొన్ని లైన్లు అయితే టైప్ మిస్ కూడా కాలేదు. అంటే మాకున్న ఎవిడెన్సెస్ మాకున్నాయి. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మాకు ఏదైతే ఇప్పుడు మాకు ఇప్పుడే నేను చూపించే రోజు చూపిస్తాను. మాకు ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదే ఫోన్ నుంచి మాట్లాడారు, దానికి ప్రయత్నం చేస్తున్నాం. అవసరమైతే ఇద్దరు కాల్ డేటా బయట పెట్టమనండి. వాళ్ళు ఎందుకు పెడతారు అన్నది మీరు కదా, మీరు చూపెట్టాలి అంటున్నాను. నేను చెప్పాను, ఆ రోజు కూడా చెప్పాను, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉన్నది. ఇంకా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది. వినయ్ రెడ్డి ఆర్మూర్ ముఖ్య నాయకుడి ఫోన్ నుండి జీవన్ రెడ్డితో మాటామంతి 9 నిమిషాలు మాట్లాడిన వినయ్ రెడ్డి అంటే మాకు వచ్చింది, డేటా వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు వెయిట్ చేస్తున్నాం. మేము కూడా దాన్ని అఫీషియల్గా డేటా కలెక్ట్ చేసుకుంటున్నాం. దాని సమయం వచ్చినప్పుడు అది కూడా బయట పెడతాం. మేము అవసరం లేదు ఎవరు ఫోన్ నుంచి మాట్లాడారు, ఎలా మాట్లాడారు. మాకు వచ్చిన డేటా మేము చెప్పాను తప్ప వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే పోయేదేమున్నది, వచ్చేదేమున్నది. ఎట్లా ఇద్దరు ఒకటేనా ఆర్మూర్ ప్రాంతం అంటుంటే నేను కొత్తగా అనాల్సిన అవసరం ఏమున్నది?
కానీ ప్రూవ్ చేయాలి కదా అన్నందుకు అని. ఆర్మూర్ ప్రజలకు ప్రూవ్ చేసే అవసరం లేదు. ఇద్దరు కలిసి తిన్నారు, కలిసి పన్నారు, కలిసి తిరిగి. ఆర్మూర్ ప్రజలకు ఏం అవసరం? కలిసి పన్నారు కూడా. పడుకుంటే ఒకటే రూమ్లో ఉండేవాళ్ళు ఇద్దరు. అంటే ఇద్దరు కలిసి వ్యాపారం చేశారు, కలిసి రాజకీయం చేశారు. ఆర్మూర్ ప్రజలందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సింది ఏమన్నది, అఫీషియల్ అంటే ముఖ్యాంశం నుంచి మాట్లాడినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని బట్టి చెప్పామన్నట్లు. అయితే ఏమవుతుంది? ఇద్దరు ఒకటైతే ఏదైనా ప్రజాక్షేత్రం రెడీ. ఇప్పుడు ఇంతకుముందు ముగ్గురం పోటీ చేసినాం కదా, మళ్ళీ ముగ్గురం పోటీ చేస్తాం. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే ఒక 5 సంవత్సరాల వల్ల నేను నాయకుడినిగా ప్రూఫ్ చేసుకొని వీడు పనికొస్తాడు రాజకీయంగా, మరి కాదు అంటే ఎంతసేపు పేదలను కొట్లాడిండు, గల్ఫ్ బాధితులను కొట్లాడిండు, హాస్టల్ల పిల్లల గురించి కొట్లాడిండు, కుద్వాన్పూర్ హాస్టల్ల గురించి బిడ్డల గురించి కొట్లాడిండు, ఐలాపూర్ దళితుల గురించి కొట్లాడిండు, దొంకేశ్వర్ కాలేజ్ గురించి కొట్లాడిండు, ఆర్మూర్ హాస్పిటల్ గురించి కొట్లాడిండు, వీళ్ళ గురించి కొట్లాడిండు. తమ బిడ్డ అనుకుంటేనేమో ఆశీర్వదిస్తారు. ఓకే. పాత శాసనసభ్యులుగా రౌడీలు, అక్రమ కేసులు, అరాచకాలు, అవినీతి కావాలనుకుంటే బలిష్టం. మనం ఏం చేస్తామండి? ఓకే, డన్. బలవంతంగా తెలియలేదు ప్రజల దగ్గరికి. ఇన్ని నీతులు చెప్పే రాకేష్ రెడ్డి నీతి తప్పిండు ఒక దగ్గర. నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. ఈ పత్రికలో వచ్చిన వార్తకి సారాంశం ఏంటిది? ఏంది అది? కబ్జా. ఎక్కడ? మీరు పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు, 200 గజాల జాగా కబ్జా చేసిరు. మరి అరవింద్ ఆయన పేరు కుబీర్, చెప్పు. పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కిండు, కోర్టుల కేసు కూడా నడుస్తూ ఉంది. మీకు ఏం అవసరం అసలు 200 గజాల జాగా? లేదా ఆడ 9-10 మంది ఉన్నారు, నేను చెప్తా. ఇంకా మొత్తం చెప్పండి, దాని మొత్తం మాజీ సర్పంచ్ సాగర్తో సహా ఒక 10 మంది ఉన్నారు మొత్తం అక్కడ బాధితులు, మీ బాధితులు. మీకు ఏం అవసరం? పేదల గురించి ఇంత మాట్లాడే మీరు ఆ కబ్జా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు అసలు ఎవరి దగ్గర కొన్నారు చెప్పండి, మీరు అడగండి. వాళ్ళకు పర్మిషన్లు వచ్చి ఇల్లుకి, పైగా వాళ్ళకి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, హౌసింగ్ బోర్డు ఇచ్చినట్టుగానే ఉన్నట్టుగా ఉంటే మీరు ఎట్లా నాదని అంటారు? ఇప్పుడు ఈ సమస్య ఏమైనా ఉంటే ఇలా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. అంతేనా? రాష్ట్ర ప్రభుత్వాన్ని అరెస్ట్ చేయాలి. కారణం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు యాక్షన్ పెట్టింది. 6,939 గజాల ల్యాండ్ అది. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు యాక్షన్ పెట్టింది. ఆ యాక్షన్లో మా కంపెనీ తీసుకుంది. ఒకటి. రెండోది, దాని హద్దులు కానీ దాని ప్రతిది ఒక ఇంచు కానీ మాకు సంబంధం లేదు. ఎందుకు లేదు? మొత్తము హౌసింగ్ బోర్డు వాళ్ళే ఫెన్సింగ్ వేసి, గ్రౌండింగ్ వేసి, రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఒకవేళ అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, దాంట్లో ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే పదం పోయి తెలంగాణ హౌసింగ్ బోర్డు అని వచ్చింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు మీద కేసు వేసుకోవచ్చు. వాళ్ళకి 100% ఫ్రీడమ్ ఉంది. ఒకవేళ వాళ్ళు ఎప్పుడన్నా ల్యాండ్ అక్విజిషన్లో వాళ్ళకి అన్యాయం జరుగుంటే, మాకున్న డేటా ప్రకారం 1990 వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ మాకు 81 నుంచి ఇచ్చారు. 1981 నుంచి ఇచ్చారు హౌసింగ్ బోర్డు వాళ్ళు. అంటే మాకు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాని లింకప్ డాక్యుమెంట్. మీకు ఎప్పుడైంది అది రిజిస్ట్రేషన్? అది 2012 or 13 అంత ఎగ్జాక్ట్ లేదు. అంటే యాక్షన్ పెట్టింది అప్పుడు 2013లో పెట్టారు. అంటే ఇప్పుడు ఈ ఎవరైతే మీ మీద ఆరోపణ ఒక్క నిమిషం చెప్పింది నేను మళ్ళీ నీకు అదే చెప్తున్నాను కదా. నాకు అమ్మింది రేవంత్ రెడ్డి సర్కార్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మింది. ప్రభుత్వాన్ని అరెస్ట్ చేయండి, ప్రభుత్వం ఆరోపణలు చేయండి. ఇలా కబ్జాలు ఉన్నది మీరు. మళ్ళీ కబ్జాలు మళ్ళీ అదే చెప్తున్నాండి. ఆ గోడ కట్టించింది ఇది, గోడ కట్టించిందే రాష్ట్ర ప్రభుత్వం. హౌసింగ్ బోర్డు అంటే ఏంది? ఎవరో పిచ్చిగా మాట్లాడితే మీరు పిచ్చిగా మాట్లాడతారు ఏంటండి? గవర్నమెంట్ అట్లా కాదు నరేష్, గవర్నమెంట్ కార్పొరేషన్ ని మూసేయండి. ఈరోజు 100 కోట్లు పెట్టి యాక్షన్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు యాక్షన్? నీకేదైనా వ్యక్తిగతంగా నాతోనే నీ దగ్గర నాకు రూపోలు కాదండి. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, అది ఒక రాజకీయ నేను చెప్తే మళ్ళీ అది చెప్పింది నేను కదా, రాజకీయ ప్రేరేపిత ఆరోపణ అది. మీరు ఎక్కడన్నా అడగండి, హౌసింగ్ బోర్డుకి వెళ్ళండి, వాళ్ళని తీసుకుని వెళ్ళండి. మీరు ఒకవేళ రాకేష్ రెడ్డికి మన సంబంధం మీద అడగండి, 1% అన్న కోర్టులో కేసు కూడా ఉందంట. మళ్ళీ నీకు అదే చెప్తున్నానండి, వాళ్ళు 1000 కేసులు వేసుకుని హౌసింగ్ బోర్డు మీద వేసుకోవాలా? నేను తప్పు పట్టట్లేదు కూడా, నేను అవసరమైతే కూడా వాళ్ళకి న్యాయ సాయం చేస్తాను. నాదేం పోతుందండి? ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది నష్టపరిహారం వాళ్ళకు. ఒకవేళ అతను ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ 200 yards 100 yards అతను ఏమైనా తెలంగాణ హౌసింగ్ బోర్డు యాక్షన్ పెట్టింది అనుకో నరేష్, అప్పుడు నష్టపరిహారం ఎవరిస్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. నేనే అన్నాను అవసరమైతే న్యాయ సాయం నేనే చెప్తాను. ఇంకా మంచి అడ్వకేట్ పెట్టుకుని నేను చెప్తాను ఎట్లా చేసుకోవాలని చెప్పాను. ఇలా మీరే కబ్జాలో ఉన్నారు. మళ్ళీ కబ్జాలు అంటే కబ్జా కాదండి, అది ఆఫీస్ పెట్టుకున్నారు. అలా నీకు కబ్జా కాదు, నేను యాక్షన్ లో కొన్నాను. అవును. పేదోడేమో భూమి లేదంటాడు, మీరేమో మళ్ళీ నీకు నాదంటలేను, నేను నాదంటలేను. రేవంత్ రెడ్డి నాకు అమ్మిండి అంటున్నా. అంటే రేవంత్ రెడ్డి అప్పుడున్న ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు అమ్మింది. ఓకే,
ఆ రిజిస్ట్రేషన్ కూడా తెలంగాణ ప్రభుత్వం చేసింది, అమ్మింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇక్కడ మర్చిపోయినా రిజిస్ట్రేషన్ తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఏదంటే తెలంగాణ ప్రభుత్వం మీద మీరు క్లెయిమ్ చేయండి, మీరు వెళ్ళండి యాజ్ ఒక జర్నలిస్ట్ గా. వాళ్ళని తీసుకొని తెలంగాణ హౌసింగ్ బోర్డు నిజామాబాద్ వినాయక్ నగర్ లో ఉంటది, కాకపోతే ఇక్కడ మన గాంధీ భవన్ ముందు ఉంటది, అక్కడికి వెళ్ళండి. సార్ ఏం సార్ ఇతను బాధ్యత అడగండి. నా దగ్గర వాళ్ళ పర్మిషన్లు మొత్తం బాబానికి నేను అదే చెప్తున్నా బా, ఏది ఉన్నా రేవంత్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళు, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళు. గ్రామ పంచాయతీ పర్మిషన్ నేను మళ్ళీ అదే చెప్తున్నా ఒక్కటే మళ్ళీ నీకు అదేనండి. ఇప్పుడు ఎమ్మెల్యేనే, ఇప్పుడు ఎమ్మెల్యేనండి, అట్లాగా మళ్ళీ మీకు అదే చెప్తా. ఇప్పుడు అది నాకు సంబంధం లేని సమస్య, దానికి ఇంకా పెద్ద చర్చలకు కూడా అవసరం లేదు, అది పనికిరాని ఇష్యూ, దానికి చెప్పాలని చెప్తాను. వాళ్ళకి అండర్టేకింగ్ లెటర్స్ ఉన్నాయి, అది అన్ని ఉన్నాయి. ఎందుకంటే అది పక్కా హౌసింగ్ బోర్డు ల్యాండ్. అది అతను ఎవరైతే ఒక అతను లేఅవుట్ వేసి వీళ్ళకి అమ్మాడు, అమ్మిన అతనికి వేరే ల్యాండ్ కూడా ఇచ్చాడు అతను. ఆ డాక్యుమెంట్స్ కూడా మీకు అవసరమైతే తెప్పించి పంపిస్తాను మీ మీడియాకు. ఇప్పుడు ఎవరైతే ఈ దొండి ఏదో పేరున్నది, కుబేర్ అనేది ఉంది పేరు, తెలియదు అతను అబ్బాయి ఏదో కుబేర్ అరవింద్ అని, కుబేర్ అరవింద్ గురించి మీకు డాక్యుమెంట్స్ పంపిస్తాను. రేపు అవసరమైతే మీరు అతని మీద కూడా కేసు వేయచ్చు. ఈరోజు అన్ని వ్యవస్థలని మోసం చేస్తున్నాడు, కోర్టులను కూడా మోసం చేస్తున్నాడు, జ్యుడిషియల్ సిస్టమ్ కూడా మిస్ప్లేస్ చేస్తున్నాడు, మీరు కూడా కేసు వేయచ్చు. అది పంపిస్తాను డాక్యుమెంట్, డోంట్ వరీ. నేనేమంటే నాకు సంబంధం లేదు కాబట్టి ఇన్వాల్వ్ కాలేదు దాంట్లో. కానీ ఆర్మూర్ ప్రజలంతా ఏమంటున్నారు అంటే 1% కూడా అట్లా తొక్కేయడం జీవితంలో ఇవన్నీ తొక్కలేదు, తొక్కను కూడా. కాంట్రాస్ట్ లాగా అనిపించింది నాకు అదే. మీ పైన ఒక్క అవినీతి మరక లేదు, అక్కడ ఎక్కడ కూడా తప్పు చేస్తలేడు అని ఉన్నది. కానీ ఇక్కడ చూస్తేనేమో పూర్తిగా లేదు, ఏ రోజైతే సమర్పిస్తా ఉన్నాడు కనిపిస్తలేదు. 0.1% ఒకటి బేఫికర్తో ఉండండి. ఇప్పటి వరకే కాదు అవినీతి కాదు, భవిష్యత్తులో కూడా అయ్యాను. రాకేష్ రెడ్డికి వేరే షేడ్ ఉన్నట్టు, ఏ షేడ్ ఇది ఒకటే షేడ్ ఉంటది, ఒక మగాడ్రా బుజ్జి అన్నట్టునే ఉంటది. కొన్ని దాస్తారు మీరు. ఒకటండి, ఏది దాయాలా ఏది తెరవాలన్నప్పుడు మాకు రాజకీయ నాయకులుగా, నాకు ఒక నాయకులుగా మాకు కొన్ని ఉంటాయి. ప్రజలను ఇబ్బంది పెట్టే కొన్ని నిర్ణయాలు ఉన్నప్పుడు కొన్ని దాస్తాము, కొన్ని. కానీ ఒక్కటి వ్యక్తిగతంగా ఇంతే ఉంటాను. రెండోది అట్లాంటి ఇష్యూ అనేది నేను క్లియర్గా చెప్తున్నాను, ఏదున్నా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు అమ్మి రిజిస్ట్రేషన్ చేసింది, అది ఇప్పుడు కూడా కాదు, 15 ఏళ్ల కింద. సో దానిపైన విచారణకి ఒకవేళ మీరు సహకరిస్తారు? సహకరించడం కాదండి, సహకరిస్తే ఇమీడియట్గా జైలుకోతాడు. నేను సహకరించే రోజు ఎమ్మెల్యేగా నేను చెప్తే రేపే జైలుకోతాడు. ఎట్లా మోసం చేస్తున్నాడు సిస్టమ్స్ అని. నాకు అవసరం లేదు ఒక చిన్నోడి గురించి నేను మాట్లాడడం కూడా, అంత ఈ ఇంటర్వ్యూ కూడా అంత శోభ లేదు. నేను రేపే ఆ డాక్యుమెంట్ పంపిస్తాను. రేపు డాక్యుమెంట్ 1% నేను ఏ రోజు రాజకీయాలకు వచ్చిన జీవన్ రెడ్డి అనేవాడు కూడా ఏదో నడుస్తుంది బాగా, అది రొటీన్ గా ఏదో ఒకటి ఆఫీస్ కట్టుకున్నాడు, గోడ కూడా కట్టేసి 6,939. తొవ్వ కూడా మూసేసి, తొవ్వ నాది కాదు, నాకు హౌసింగ్ బోర్డు ఇచ్చిందంటే తొవ్వలేదు. మీరు లేవట్లో చూపిమనండి, మళ్ళీ మీకు ఏది ఉన్నదండి. హౌసింగ్ బోర్డు మీద ఆరోపణలు చేయాల్సింది నా మీద ఎందుకు చెప్తున్నారు? రేవంత్ రెడ్డి మీద చేయాల్సింది నా మీద ఎందుకు చెప్తున్నారు? రేవంత్ రెడ్డి మీద చేయండి. సరే, నేను ఖచ్చితంగా దానిపైన గ్రౌండ్ లెవెల్ ఇంకా 1000 రెట్లు నా సహాయ సహకారాలు ఎట్టి పరిస్థితుల్లో 100% ఉంటాయి. నీకు ఈ దొండి అరవింద్ అనే దాని గురించి కూడా రేపు లెటర్ పంపిస్తాను. నా దాంట్లో ఇప్పుడు ఉండొచ్చు, నాది డిలీట్ అయింది. ఆ లెటర్ పంపిస్తాను నీకు, పంపించి వాళ్ళకి పంపండి. నాకు దగ్గరికి లైవ్ న్యూస్ కూడా వస్తా అని చెప్పిండు ఆయన మీ మీద. ఇట్లా అది వేరే విషయం, మళ్ళీ నేను కొన్నానంటే డైరెక్ట్. అదే అవన్నీ మాట్లాడడానికి వస్తా అన్నా, రాష్ట్ర ప్రజలందరూ తెలియాలి బాగోతాం. రైట్, ఓకేనా? ఓకే, డన్. ఇది పక్కకు పెడితే మీ కూతురు సుచరిత రెడ్డి పైన 13 ఎకరాల అసైన్డ్ భూమి మీరు కొన్నట్టుగా మీ పైన ఆరోపణలు. ఎట్లా కొంటారు మీరు ఒక ఎమ్మెల్యే? ఒకటి చెప్పింది, మేము మా సుచరిత రెడ్డి మీద కొనలేదు, ఏ రెడ్డి మీద కొనలేదు. అంకాపూర్లో ఎవరైతే మా సంబంధం లేకుండా మేము ఒకప్పుడు ట్రస్ట్ కాదు ఏదో అనాథాశ్రమం పెడదామని ఒక 2 acres ఆమె కొందామన్నప్పుడు అది అసైన్ ల్యాండ్ ఏముంది దాని గురించి చూకుంటే వేరే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో విలేజ్ వాళ్ళు కూడా లీజ్ తీసుకున్నారు ఎస్సీలు. అదేం ఇంతవరకు వాళ్ళు కొన్నది, వాళ్ళు అమ్మింది లేదు, వీళ్ళు కొన్నది లేదు. అసైన్ ల్యాండ్స్ ప్రకారం ఎస్సీలు కొనొచ్చు, ఎస్సీలు కొనడం కూడా కాదు, లీజుకి తీసుకున్నారు. మేము ఒకవేళ ఎస్సీలు క్లియర్ అయినప్పుడు అది మాకు అప్పుడు ఆ టైం, ఇప్పుడు కాదు, అది 10 ఏళ్ల కిందట. అది కూడా సుమారు మేము రాజకీయాలకు రాకముందు మాకు ల్యాండ్తో సంబంధం లేదు అసలు. మా ఊరికి నేను బోర్డు తక్కువ, నాకు దేవుడు ఇచ్చిన దానికి ఇక్కడ నేను లైఫ్ లో ఫుల్ బిజీ ఉండి వారానికి 2 దేశాలు తిరుగుకుంటా. నాకు చిన్న అయిపోయి ఏదో చూసిన అవసరం లేదు. మా విలేజ్ లో అప్పుడు ఏదో ఎస్సీలు తీసుకున్నారు, ఎస్సీలు లీజుకి తీసుకున్నారు. దాని గురించి రాజకీయాలలో రకరకాలు ఇవి వస్తూనే ఉంటాయి. ఒకటే చెప్తున్నారు, ఎన్నిసార్లు చేసినా వేయాల్సిందే, 100 వేయాల్సిందే. ఓన్లీ సమాధానం దేవుడికి. ఈ దేశంలో దేశంలో చట్టబద్ధ సంస్థలకు, న్యాయ వ్యవస్థ కావచ్చు, కాన్స్టిట్యూషన్ లోపల ఏదైతే ఫ్రేమ్ అయిన వ్యవస్థలు కావచ్చు, అట్లా కట్టుబడి. ఇప్పుడు అఫిడవిట్ లో ఎందుకు మరి అన్ని దాచి కూడా దాయలేదు? అంకాపూర్లో ఇల్లు 6 లక్షల
6 లక్షలు లేదు కరెక్ట్ ఉన్నది అంతా ఉన్నదంతానే ఉందా? మళ్ళీ నీకు అదే చెప్తున్నా. అఫిడవిట్ చూడండి, మీరు వాళ్ళు వేసిన కేసులు చూడండి, మేము ఇచ్చిన రిప్లై చూడండి. చౌటుప్పల్ దగ్గర 44 ఎకరాలు, అది కూడా తక్కువ వాల్యూ పెట్టిండు. వేరే అధికారులు, వేరే రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ రకంగా వాల్యుయేషన్ తీసుకుంటారో ఆ వాల్యుయేషన్ ఆడిటర్ ఇచ్చాడు, ఆడిటర్ ప్రకారం ఇచ్చాము. ఎవరైతే రాజకీయ నాయకులకు ఎడిటింగ్ చేసి ఇస్తారో ఆ ప్రకారం ఇచ్చాము. రేపు ఏమవుతుంది డౌన్ అవుతుంది కాదు, అప్పుడున్న మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ చేసిన ప్రకారం ఎట్లుండాలో అట్లా ఇస్తారు. రెండోది, ఎక్కడ కూడా అఫిడవిట్లు ఆల్రెడీ జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డి ఇద్దరు కోర్టుకి వెళ్ళారు. కోర్టు నిర్ణయిస్తుంది, కోర్టులో ఉంది. కానీ అదే ప్రశ్నలు బాగా మాట్లాడుకుంటున్నాడా? నేను మళ్ళీ మనకి అదే చెప్తున్నా. ఆర్మూర్కు ఫోన్ చేసి రాకేష్ రెడ్డి గారి పైన ఏమన్నా ఉన్నాయా అంటే, అన్న అప్పట్లో మొత్తం అన్ని వేసేసిండు కానీ ఇప్పుడు ఏం లేదు అని అంటున్నాడు. అప్పుడే ఎక్కువ చేశాను డొనేషన్లు కానీ టెంపుల్స్ కానీ, ఒక్కొక్క టెంపుల్ 10 లక్షలు. అప్పుడు కాదు, ముందు నుంచే. పాపాలు పుణ్యాలు లేవు. పాపం అంటే పాపం ఏమిటంటే, ఏం పాపం మీద కష్టపడి పైకి రావడం పాపమా, లేకపోతే ఉన్న వాళ్ళకి పుట్టకపోవడం పాపం? అట్లా కాదు, తొక్కుండండి. అసలు మా 30 ఏళ్ళు తొక్కలేదు, పోనే వాళ్ళు ఎన్ని తొక్కినని. ఇంకోటి ఉంది, జక్రాన్పల్లిలో 3 ఎకరాల భూమి రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసేసుకుంది మీ దగ్గరికి వెళ్ళి. కారణం రివోక్ చేసుకుంది. అవి ఏదో ఉత్తాయేనా? అంత వేస్టా? అది మొత్తం కలుగుతున్నా ఒక్కరోజు ఖర్చు కాదు. అంతేనా? అది ల్యాండ్ కాదండి, డెక్రాంపల్లి కాదు, మా అంకాపూర్ పక్కన మా కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి. అంత బహిరంగంగా 100 మందికి ఉద్యోగాలు ఇచ్చాము, 100 మంది రైతులకు ఉపయోగపడి ఇండస్ట్రీ చేసాము. ఆ రోడ్డు వైండింగ్ లో పోయింది ఇంచో, అదేమంటారు నిజామాబాద్, దాని గురించి అది ఉండొచ్చు. అది అంతేనా? 3 ఎకరాలట. 3 ఎకరాలు కాదు మాది, పోయింది అంతా 100 గజాలు 200 గజాలు పోయింది అంతే. దానికి ఏదైనా ల్యాండ్ అక్విజిషన్ ఏమైనా దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. అది 3 ఎకరాలు జక్రాంపల్లి మండలం పాప పేరు మీద ఉంటుంది. 3 ఎకరాలన్నర. ఓకే. మాకున్నాయని ఏం లేవండి, అన్ని బహిరంగంగా ఉన్నాయా? 3 ఎకరాలు మొత్తం క్లియర్ గా. ఇక్కడ ఉన్నాయి కూడా వ్యాపారాల్లో కూడా లొసుగులు అనేది ఏముంటదండి వ్యాపారంలో? ఏముంటది లొసుగు? పుష్ప సినిమా చూసినాక అంతా లొసుగులే అనుకుంటారు. మీ దందా అంతా లొసుగు దందా అంటారు. నో, ఇప్పుడు ఒకటి నువ్వు ఇప్పుడు మరి విపన్స్ అమ్మిటోడి ఆయనకి అమ్ముతున్నాడు బషీర్బాగ్ లో. ఇప్పుడు బషీర్బాగ్ లో విపన్స్ ఎందుకు అమ్ముతున్నాడు? అది నేరం కదా. ఎందుకు అమ్ముతున్నాడు? ఎయిర్ గన్స్ అవి. అవును, రివాల్వర్ కావాలంటే ఇస్తాడు, లైసెన్స్ ఉండాలా? ఇదంతే. లైసెన్స్ ఉన్నోడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాక్షన్ పెడితే కొన్నాం. ఎన్ని డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇప్పటివరకు 100 ఛానళ్ళకి చెప్పాను. భలే దంద వెతుక్కున్నారు మీరు. అసలు భలే దంద అంటే మీ ఆలోచన. మరి ఒక ఆయుధాలు అమ్ముతారు, అట్లా కాదండి. ఇప్పుడు భారత ప్రభుత్వం ఆయుధాలు కొంటుంది. ఆయుధాలు అమ్మేటోడు రాజకీయాలకు రాలే, కానీ మీరు దందాకి మీకు అసలు మీకు తెలక తెలియదు, మాకు తెలియదు. ఆడ ఏంటంటే దందా కాదు, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలంగాణ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ దగ్గర కూడా యాక్షన్ పెడుతుంది. తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది ఎర్రచందనం. ఓకే. ఆ రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక దగ్గర ఉంది, గుజరాత్ దగ్గర ఉంది, మహారాష్ట్ర దగ్గర ఉంది, హర్యానా దగ్గర ఉంది, ఒరిస్సా దగ్గర ఉంది, తమిళనాడు దగ్గర ఉంది. అన్ని యాక్షన్లు పెడతాయి. ఈ తెలంగాణ సన్నాసులకు ఏం చెప్తాము? తెలవని వాళ్ళే ఇటుంటారు, తెలిస్తే అటుంటారు కదా. అట్లే కాదు, మీకు తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర అది ఒకప్పుడు అంటే బాగా మొనపల్లిగా ఉండే, ఇప్పుడు అది 16 రాష్ట్రాలు చేస్తున్నాయి వ్యాపారం ఎర్రచందనం. అది తెలియదు కదా సబ్జెక్టు. దాన్ని ఎందుకు ఏదో స్మగ్లర్లే చేస్తారు అన్నట్టు నువ్వేమన్నా పూసేసారు దానికి మంచిగా. ఇప్పుడు డబ్బున్నోడే ఎమ్మెల్యే అయితే ఖానాపూర్ ఎమ్మెల్యే బుడ్మా ఏమో పేరు ఉంది, అతని పేరు ఎమ్మెల్యే కాలేడు. రాజకీయాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, కాకపోతుంది మామూలు ఉండడానికి కూడా లేదు. అంటే మీరు ఈ రాజకీయాలు ఉన్నప్పుడు ఎర్రచందనం అనేది మంచి వ్యాపారం. ఎందుకంటే ఒక ప్రపంచంలోనే అరుదైన వృక్షం అది. అది ఓన్లీ ఒక రాయలసీమలో ఎక్కువ వస్తుంది, 5 జిల్లాలలో. అక్కడ ఉన్నదాన్ని ఒక జపానీసు, చైనీసు దాన్ని గుడ్ లక్గా ఫీల్ అవుతారు, అదృష్టంగా. ఓకే. అదృష్టాన్ని దానికి ఇంకా అంతర్గతం ఏముంటది, వాడు అదృష్టాన్ని ఫీల్ అవుతున్నాడు, వాడు ఫీల్ అవుతారు కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేను పుట్టక ముందు నుంచి వ్యాపారం చేస్తున్నది. 1940 నుంచి 50 నుంచి చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ గోల్డ్ కూడా ఒక లోహమే. గోల్డ్ పర్వాలేదు, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. డైమండ్స్ అది కూడా రాదు. అంటే అది ఒక నమ్మకం అంతే. ఇప్పుడు స్టోన్స్ పెట్టుకుంటావు, ఆడికి ఆకలి అయ్యేవాడికి అది రాయి, ఆడికి ముందు అన్నం కావాలి ఆకలి అయ్యేవాడికి, డబ్బు ఉన్న వాడికి అది ₹1. అంటే కాబట్టి ఇవన్నీ నమ్మకాలతో కూడా పని. వ్యాపారం అనేది ఇలా కొత్తగా చేయట్లేదు. మంచిగా మీకు అందరికి తేలాల్సింది ఒకటి ఏంటంటే, మంచిగా అందరినీ ఒకసారి నిజామాబాద్ జిల్లా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పేపర్ చదువుకోమని 1998 అక్టోబర్ 7 అనుకుంటారు ఏదో పేపర్, వార్తా పేపర్లో క్లియర్గా ఇచ్చారు. ఇవాళ కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటిసారి పైడి రాకేష్ రెడ్డికి విదేశాలకు ఎగుమతి చేయడానికి
100 టన్నులకు అనుమతి ఇచ్చినామని క్లియర్గా వార్తా పేపర్లో కవర్ చేసింది. ఫైనల్గా ఇది నెగిటివే అంటే అఫిడవిట్లో మళ్ళీ అమ్మాయి పేరు ఎందుకు ఇంక్లూడ్ చేయలేడు రాకేష్ రెడ్డి? నో, ఆమె మ్యారేజ్ అయిన తర్వాత చేయరు. ఆమె ఇండివిజువల్ నామినేషన్ కూడా వేసింది ఆమె. అంతే కదా. ఓకే సరే, ఇదంతా పక్కకు పెడితే ఇక రాష్ట్ర రాజకీయాలు అస్సలు ముచ్చట. ఇక ఈడికెళ్ళి ఫైరింగ్. ఇక అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది? వాళ్ళేమో మేము ఇచ్చిన గ్యారంటీలని కంప్లీట్ చేస్తూ ఏది కూడా తప్పకుండా ఇంకా కేసీఆర్ చేసిన ఈ ఏదైతే ఆకృత్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము కంట్రోల్ చేసుకుంటూ డెవలప్ చేస్తూ ఉన్నాం కదా, ఎందుకు మా మీద వాడు ఏడుస్తున్నారని చెప్తా ఉన్నారు. డైరెక్ట్ బీజేపీని అంటున్నారు, బీఆర్ఎస్ని అంటూ ఉన్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు అదే మాట. అవును, మాకు దమ్ముంటే ఎలక్షన్కి వెళ్దాం. 5 ఏళ్ళు ఇచ్చారు కదా ఛాన్స్. అదే అందరికని చెప్పి కొందరికి ఇచ్చుకుంటా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేసుకుంటా తెలంగాణ ప్రజల నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు ఎట్లయితే మీరు ప్రజాబాహుల్యంలో ఉండే మీరు ఒక యాంకర్స్గా జర్నలిస్టులుగా మీరు ప్రజలను అడగండి. ఈరోజు ప్రజల ఆవేదన ఏముంది, ప్రజల అక్రాందన ఏముంది, ఏం అభివృద్ధి జరిగింది సంవత్సరం లోపల చెప్పండి, ఏం పథకాలు ఇచ్చారు? అదే చెప్తున్నాను, రుణమాఫీ అందరికీ 72 లక్షల మందికి అని చెప్పి 20 లక్షల మందికి ఇవ్వడం. మీరే అడుగుతలేరు, ఒక పాయల్ శంకర్ అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు లేరు. అంటే బీజేపీ తరపున మాకు సబ్జెక్టులు ఉంటాయండి. ఇప్పుడు ఒకటి నేను తీసుకున్నప్పుడు స్కూల్స్ మౌలిక వసతుల గురించి తీసుకోవాలి. మేము ఉన్నమే 8 మంది లిమిట్స్. మేము కాంగ్రెస్ అలయన్స్ కాదు కదా, మజ్లిస్ పార్టీ. అక్బరుద్దీన్ గంటల కొద్ది ఇచ్చినట్లు వాళ్ళకి గంటల కొద్ది ఇస్తారు, మాకు నిమిషాల కొద్ది ఇస్తారు. అక్బరుద్దీన్ గారు మైక్ పడితే అందరూ భయపడిపోతారు. అంటే ఎంత అవమానకరం అంటే తెలంగాణ అసెంబ్లీలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్పీకర్ని వదిలేసి ఈయన పర్మిషన్ అడిగాడు. అక్బర్ భాయ్ పర్మిషన్ దేగతో మై తెలుగు మే బాత్ కడుతాం అంటే ఇది తెలంగాణ అసెంబ్లీకి అవమానం. తెలంగాణ ఏదైతే లెజిస్లేటివ్ వ్యవస్థ ఉంటుందో దానికి కూడా అవమానం. ఆయనకి ఇబ్బంది. మరి ఏం చేయమంటారు? హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. నో, హిందీ ఇంగ్లీష్ ఈజ్ వేరే. ఆయన పర్మిషన్ అడుగు కదా, నువ్వు స్పీకర్ గారు పర్మిషన్ తీసుకో కదా. అదే ఆయనకు అర్థం కావాలని అడిగాడు. నో, మళ్ళీ అదే రాంగ్. గౌరవ అధ్యక్షుడు అక్కడ ఉన్నాడు, తెలుగులో మాట్లాడుతున్నాను. మీరు చూడండి వీడియోలు. నేను అనేది అంటే అట్లా అంటే నేను ఉద్దేశం చెప్పడం ఏంటంటే అక్బరుద్దీన్ మైక్ పడితేనేమో గంట సేపు ఇస్తారు, మేము మైక్ పడితేనేమో 5 నిమిషాలు అంటారు. కాబట్టి మాకు ఉన్న లిమిట్స్ లోపల పాయల్ శంకర్ కొద్దిసేపు మాట్లాడాలి, నేను మౌలిక వసతుల మీద మాట్లాడాలి, వెంకటరామరెడ్డి ఒక మాట్లాడాలి, మహేశ్వర మాకున్న చిన్న టైం లోపల వాడుకుంటున్నాం. అందరూ కూడా మాట్లాడలేం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా సవాల్ చేస్తుంది. రైతులు చెప్పమనండి, 72 లక్షల రుణ ఖాతాలు మీరు చెప్పారు, పత్రికల్లో ప్రకటన ఇచ్చింది మీరు, 2 లక్షల వరకు రుణమాఫీ అని. మరి అప్పుడు చెప్పాలి కదా షరతులు వర్తిస్తాయని. అది పెద్ద మోసం. అది షరతులు వర్తిస్తాయి అంటే ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు వచ్చి 18 సంవత్సరాల అమ్మాయిలకు స్కూటీలు పంచుతామన్నారు. మరి ఎటువంటి ప్రియాంక గాంధీ రమ్మని దమ్ముంటే తెలంగాణకి వచ్చి పోటీ చేయమని. 90% ముస్లిమ్స్ ఉన్న వయనాడుకు పోయి పోటీ చేస్తారా? మీరా భారత రాజకీయాలను ప్రభావితం చేసే కుటుంబం అది. ధైర్యం లేక దమ్ము లేక హిందువులను ఎదుర్కోలేక భారతదేశంలో హిందువులంటే భయపడుతున్న కుటుంబం అది. 90% ఉన్న వయనాడుకు పోయి పోటీ చేసిన అన్న చెల్లెళ్ళు రమ్మని దామూట చెబుతాం. కరీంనగర్, నిజామాబాద్ ఎట్లా గెలుస్తారో చూస్తాం. గాంధీ కుటుంబం అంటే ఎక్కడైనా పోటీ చేసే స్వతంత్రం తప్పు, అది వేరు. 80% ఉన్న మెజారిటీ ప్రజల నమ్మకం కోల్పోయిన కుటుంబం మీది, వాళ్ళ అభిమానం కోల్పోయిన కుటుంబం మీది. అడుగడుగున అవమానిస్తున్నారు మా జాతిని మీరు. రాహుల్ గాంధీ చెల్లె ప్రియాంక గాంధీ ఈ దేశాన్ని అవమానిస్తున్నారు, మా జాతిని అవమానిస్తున్నారు. మా జాతి కానోళ్ళు, మా దేశం కానోళ్ళు ఆ ధైర్యం లేక దమ్ము లేకనే కేరళ వయనాడు ఇద్దరు పారిపోయి గెలిచినాడు. ఎందుకు? హిందువుల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరు. అంటే నేను చెప్పేది ఒకటేనండి, రాహుల్ గాంధీ ఏమో అచ్చేయుడు పోడు భూములు వస్తామన్నాడు, ఉన్న భూములు లాక్కుంటున్నాడు రేవంత్ రెడ్డి. వరంగల్ రైతు డిక్లరేషన్ ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఏది చేయలేదు, ఏ డిక్లరేషన్ చేయలేదు. ఏం చేశారు? ఆర్టీసీ బస్సులు ఉన్న బస్సులలో పాత బస్సులు లెక్కించి మొత్తం ఆడవాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. స్ట్రైక్ నోటీస్ ఇచ్చి మరి 133 కోట్ల మందిని ఎక్కించారు. ఎన్ని వృధా గంటలని బస్సులలో కొట్టుకుంటున్నారు, బస్సులలో బీడీలు చెప్తున్నారు, బస్సులలో కాయగూరలు అమ్ముకుంటున్నారు. ఏ బస్సులు దేనికి? రవాణా దేనికి? అత్యవసర పనులకు, జీవనోపాధి పనులకు, ఏదైనా కార్యక్రమాలు కోదందుకు జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాలకు, ఎక్కడన్నా సరే. ఇదా మీరు చేసిన పరిపాలన? ప్రజల్ని మోసపుచ్చి 133 కోట్ల మంది మహిళలు ఈరోజు అనవసరంగా వాళ్ళకి లేని చెప్పేసి ఆ బస్సులలో కూడా పోయిన సగం మంది హాస్పిటల్కి పోతున్నారు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్తో. ఆ బస్సులు అంటే రిపేర్ అయిన రోడ్లు, మా హార్మోన్ నిజామాబాద్ ఇంతవరకు రోడ్డు రిపేర్ లేదు. సంవత్సరం అయింది మంత్రులకు చెప్పబట్టి. మా హార్మోన్ ప్రాంతం తెలంగాణ ప్రాంతం గురించి చెప్తున్నా. బస్సులు పాతాయి, రోడ్లు సరిగ్గా లేవు. మళ్ళీ ఒక 5 రూపాయల టికెట్ అని పంపించి ఈరోజు 5,000 రూపాయలు ఫీజు డాక్టర్లకు. ఇది ఇట్లా పుణ్యానికి చేసి ఇట్లా ఇంకా రెండోది ఏం చేసిండు? రైతులు
ఎట్లా అయింది చెప్పండి? ₹1,00,000 రుణమాఫీ చేసినోడికి అంతే డబ్బు అయింది, 2 లక్షలు. ఇలా మోసం, ఇది ఒకటే మోసం నరేష్. ఇది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. వీళ్ళు మోసగల్లా కాదా కాంగ్రెస్ ప్రభుత్వం? దయచేసి మీరు నిర్ణయించుకోండి. గత ప్రభుత్వము ₹1,00,000 రుణమాఫీ చేస్తే సుమారు 20 కోట్లు అయింది, 20,000 కోట్లు అయింది. 2 లక్షల రుణమాఫీ చేస్తే 20,000 కోట్లు ఎట్లయితే? దయచేసి మీ చేతులు ఎత్తి అడుగుతున్నా, సగం మందిని ఆపేసిరు. మీ చేతులు ఎత్తి అడుగుతున్నా, నేను మీ చేతులు ఎత్తి మొక్కుతున్నా తెలంగాణ రైతాంగానికి. ఓకే, ఇదొక్కటే మోసం ఈ రేవంత్ రెడ్డి చేసిన సర్కార్. ఇది 420 అంటారా, 840 అంటారా, 1260 అంటారా? ఈ మోసం బాగా తెలాలి తెలంగాణ రైతాంగానికి. ₹1,00,000 రుణమాఫీ చేసిన కేసీఆర్ ప్రభుత్వము సుమారు 20,000 కోట్లు ఎట్లయింది? 2 లక్షల రుణమాఫీ చేసినోడికి 20,000 కోట్లు అయింది. అంటే ఇలా ఎంత పెద్ద మోసము, ఇలా ఎంత పెద్ద మోసగాళ్ళు అనేది అర్థమవుతుంది. వాళ్ళు నిన్న పెట్టుకున్న రైతు భరోసాకి సంబంధించి కూడా 70 లక్షల మంది రైతులు అని చెప్పారు. రైతు భరోసా ఇంతమందికి ఇవ్వాలని చెప్పారు. అవును, రుణమాఫీకి వస్తే 25 లక్షలు ఎట్లయితారు మరి? అంటే మిగిలిన 50 లక్షల మంది రైతులు అదే చెప్తున్నాం. వాళ్ళకి ఇవ్వకూడదా? మీరు ఏదైతే ఉన్నారో అందరికని చెప్పటం, కొందరికి ఇవ్వటం, మోసం చేయటం, పత్రికలను ప్రకటించుకోవటం, అధికారం ఎక్కినాం కదా, కాకి యూనిఫామ్ కాపలా ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. దానికి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయం. ఆర్మూర్ ప్రజలు అడుగుతలేరా మిమ్మల్ని? అన్న 2 లక్షల కంటే పైన ఉన్నోళ్ళకి కూడా ఇస్తామన్నారు, మంత్రి చెప్పే, ముఖ్యమంత్రి చెప్పే, మరి మీరు కూడా అడగండి అని అంటలేరా మిమ్మల్ని? మళ్ళీ అదే చెప్తున్నాను కదా, షెడ్యూల్ ఇస్తామంటారు. పొన్నం ప్రభాకర్ అంటాడు మాట. ఏ షెడ్యూల్ ఇచ్చినా ఏమిచ్చినా 2 lakhs అబోవ్ వాళ్ళకి. ఒక్కవేళ ఈ గవర్నమెంట్కి ఏదన్నా హృదయం అనేది ఉంటే ఇంకా ముసలోళ్ళకండి పాపం 4,000 ఇక అది నమ్మకం పోయింది వాళ్ళకి. అట్లా కాదు. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అనుమల రేవంత్ రెడ్డి గారు, ఆయన కొడంగల్కి తీసుకుపోయి డబ్బులు ఇచ్చినది వాళ్ళు వస్తుంది, సరిపోతుంది. అంత తీసుకుపోతుండే 2,400 కోట్ల మీద తీసుకుపోయింది. ఇప్పుడు 2,400 కోట్లు ఇస్తే ముసలోళ్ళందరికీ వస్తాయి. అది వృద్ధులకండి. నేను చెప్పిన దాంట్లో అబద్ధం అయితే నేను బహిరంగ సవాల్ రండి, నేను అసెంబ్లీ ఇప్పుడే పోయి రేపు రాజీనామా చేస్తా. మరి ఇదంతా కేసీఆర్ పాపమే అంటే ఏం చెప్తారు మరి మీరు? అంటే వాళ్ళు ఏమంటారు అంటే, మేము చేయకపోయేది, మాకు చేయాలని మనసు ఉన్నది, కానీ కేసీఆర్ చేసిన తప్పిదాల వల్ల అప్పులు, అంటే ఇప్పటికే 1,00,000 కోట్ల అప్పు అయిపోయింది కూడా ఈ రాష్ట్రం. పులికేసి ఏమంటారు, పులికేసి అని ఉంటుండే తమిళ. ఈ పులికేసి మాటలు మానేయమనండి కాంగ్రెస్ వాళ్ళని, ఈ సన్యాసి మాటలు మానేయమనండి. మీరు అధికారంలోకి వస్తే చేసేవాళ్ళ మీతో రైతు? మేము ఏది చెప్తాం అదే చేస్తాం, ఏది చేస్తాం అదే చెప్తాం. భారతీయ జనతా పార్టీకి ఒక గౌరవం ఉంది, ఒక గుర్తింపు ఉంది, ఒక నమ్మకం ఉంది. మోడీ గారు చెప్పిన చేసిరా వచ్చినాయని కొన్ని. ఇప్పుడు ఒకటి రాజకీయ, ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉన్నది, ఎంతో ఆమోదించవలసి వస్తున్నది. ఇప్పుడు 370 ఆర్టికల్ అన్ని ఒకేసారి జరిగాయి ఈ రాజకీయ వ్యవస్థలో. 370 ఆర్టికల్ ఏ మగాడు తీసాడు? అవి ఓకే, మరి నల్లధనం తెచ్చి పంచుతా, నల్లధనం పంచుతా అంటారు కదా ఈ దేశంలో. నల్లధనం 14 లక్షల కోట్లు ఒక చెప్పిందినండి. నల్లధనం ఎంత ఎవరో అంత తెచ్చిన డిబేట్ చేసి దేశాభివృద్ధికి కేటాయించాము. మనుషులకు ఇచ్చాల్సింది రోడ్లకు ఇచ్చాము, మనుషులకి ఇచ్చాల్సింది రైల్వే స్టేషన్లకు ఇచ్చాము, వందే భారత్ ట్రైన్లకు ఇచ్చాము, మౌలిక వసతులు చేశాము చెప్పిందండి. 25 వరకు ఈ దేశంలో ఇల్లు లేకుండా ఏ పేదవాడు ఉండకూడదని చెప్పి మోడీ గారు మస్తు సార్లు చెప్పాడు. తప్పేముంది? ఏమైంది మరి? 5 కోట్లు ఇచ్చామండి. ఎక్కడ పోయినాయి? చెప్పింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 5 కోట్ల ఇల్లు ఇచ్చాం 10 సంవత్సరాల్లో. రండి దమ్ముంటే ఏ నాయకుడు కదా. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు అదే చెప్తున్నాండి, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ఇవ్వాలి కదా. రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ఇవ్వకుండా ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఒక దుర్మార్గమైన పరిపాలన, రాజపరిపాలన, కుటుంబ పాలన నడిచినప్పుడు మీ రాష్ట్ర వాటి ఇవ్వకపోతున్నాయి కదా, మన వాట తెచ్చుకోలేకపోయినాము. ఆంధ్రప్రదేశ్ 22 లక్షల ఇల్లు కట్టుకున్నారు, డబ్బులనే టిబులనే ఇప్పుడు మొత్తం ఫామ్ హౌస్లో పడుకునే అందరికీ. నేను అనేది ఒకటండి, ఈరోజు దయచేసి మీరు భారతీయ జనతా పార్టీ విజయాలను చూడండి. ఒకటి అన్నిటికన్నా నేను చెప్పేది అపజయాలు ఒకటి ఉంటాయండి రాజకీయ వ్యవస్థలో. ఒకటి చెప్తాను, చెప్తాను దాని గురించి చెప్తాను, బ్రహ్మాండంగా చెప్తాను. 25 కాదు 25 కోట్లని బిలో పవర్టీ లైన్ వాళ్ళ పైకి తీసుకొచ్చాం. ఇది ప్రపంచ గణాంక సంఖ్యలు, మేం కాదు చెప్పేది. వరల్డ్ బ్యాంక్ చెప్పిన సూచీలు ఇవన్నీ మేము మా మేనిఫెస్టోలో పెట్టుకొని మా కరపత్రాలు కావు. 25 కోట్ల మంది, ఇది ప్రపంచ రికార్డు. సుమారు భారత్లో 83 కోట్ల మందికి, అంటే ఒక రకమైన రేషన్ కావచ్చు, 52 కోట్ల మందికి నేను చెప్పి విసుకొస్తుంది. 52 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు కావచ్చు, 20 లక్షల విసుగెందుకు వస్తే చేసిన పని చెప్పడానికి 20 లక్షల కోట్ల ముద్రా లోన్స్ కావచ్చు, 8 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో క్రియేట్ కావడం కావచ్చు, ఏదైతే నీ కరోనా వ్యాక్సిన్ కావచ్చు, ఒక దేశమంతా ఈరోజు ప్రపంచానికి ఎగుమతి చేసేసాం. విదేశీ ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు విదేశీ దిగుమతులు ఉండే ఆయుధాలు, ఈరోజు విదేశీకి 21,000 కోట్ల ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాం. ఈరోజు చంద్రమండం మీద కాళ్ళు మోపాము. ఈరోజు మధ్యతరగతికి కావాల్సిన ఏదైతే ఉన్నదో వందే భారత్ ట్రైన్లు కావచ్చు, సౌకర్యవంతమైన రోడ్లు కావచ్చు, లేకపోతే ఒక భద్రత గల భారతదేశాన్ని తయారు చేశాం. ఓకే, బీజేపీ చంద్రమండలం మీద కూడా కాలు పెట్టగలుగుతుంది, కానీ తెలంగాణలో మాత్రం అధికారంలో రాలేదు. 14లో రాదు, 18లో రాదు, 23లో రాదు.
28 వస్తుందా ఏమన్నా అనుమానాలు ఉన్నాయి అక్కడ కూడా? అంటే పండుగ మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అవుతాడు. ఒక్కసారి ప్రజలైతే మీరైతే ఒక్క ఎమ్మెల్యే 3 ఎమ్మెల్యేలు సరే, అది నేను తప్పు పట్టట్లే, ప్రజల్లో ఉన్న వాదన చెప్తున్నా. ఎందుకు బీజేపీ వైఫల్యం చెందుతా ఉంది రాష్ట్రంలో అనేది ఫస్ట్ ప్రశ్న. దాని ద్వారా వస్తున్నాయి ఇవన్నీ. అంటే దాన్ని ఏ రకంగా తీసుకుంటాం అనేది ఒకటి. 2014లో మా ఓటింగ్ శాతం కన్నా 2018 పెరిగింది. సీట్లు తగ్గినాయి, సీట్లు తగ్గింది. అది చూసుకొని మురిస్తే ఎట్లా? మురతలేము. 2023 వరకు వచ్చే వరకల్లా గోల్ దగ్గరలో ఉన్నాం. ఇంకా విజయాన్ని ముద్దాడే సమయం వచ్చింది. ఒకటి ఇది వినాల్సింది. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న తెలంగాణ ప్రజలను తొలిచేస్తున్న ప్రశ్న. ఎస్, మీరు అది నరేష్ అడిగిన ప్రశ్న కాదు. కరెక్ట్. 1 నుంచి 3 రానికి 5 ఏళ్ళు, 3 నుంచి 8 రానికి 5 ఏళ్ళు, అట్లా కాదు. తెలంగాణ ఇట్లా మీరు ఎన్ని సార్లు ఎన్ని రెట్లన్నీ వేసుకోండి. మీరు రావాలంటే ఖచ్చితంగా అది మీరు తెలంగాణ ప్రజలు మదిని తొలిచేస్తున్న ప్రశ్న, ఆవేదన చెందుతున్నారు చాలా మంది దేశభక్తులు. ఈ ధర్మం ప్రమాదంలో పడ్డానుకున్న కోరుకునే వాళ్ళు, హిందువులు లేకపోతే ఇంటలెక్చువల్స్. మేము భరించాల్సిందేనా ఒక నియంత లాంటి పరిపాలన లాంటి ఒక కుటుంబాన్ని? లేదు అబద్ధాల కోర్లు దేశ విచ్ఛిన్నకర శక్తులైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు అంటే మేము సరిగ్గా లేక జరిగిన విజయాలు అవి. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిర్ణయానికి వచ్చారు. అంటే అది మొన్నటి ఎలక్షన్లో ఏర్పడ్డది. మొన్నటి ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లో కొంత కనపడ్డది. ఎంపీ ఎలక్షన్స్లో మీరు అందరూ అనుకున్నట్లు అవి నరేంద్ర మోడీ గారు ఓట్లు, హిందుత్వం ఓట్లు అనుకున్నా. అంటే ఇప్పుడు నేను మీడియా చాలా మంది ప్రశ్న అడిగింది అంటే మీ నరేంద్ర మోడీ వేవు అని అంటే పర్లేదు, తప్పలేదు. 36% ఓట్లు వచ్చినాయి. కానీ కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది. తప్పులే అంటే 5-6 నెలల గ్యాప్ లో అంత వేవ్ అయితే మారదు కదా. మళ్ళీ మోడీ గారిది మీది ఎట్లయితుంది? మోడీ బీజేపీ ఏమి చేయలేదు. కొద్దిగా తప్పు మనం ఏది చేయకపోవచ్చు, కానీ అంత పెద్ద స్థాయి నాయకుల గురించి ఎక్కువ మాట్లాడలేను. కానీ బీజేపీ గురించి మాత్రం మాట్లాడతాం. కొందరి గురించి నేను మాట్లాడలేను. ఎందుకంటే అధ్యక్ష మార్పు ఉంటుంది మీ దగ్గర, లేదంటే లోపల ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఒక 5-6 పవర్ సెంటర్లు ఉంటాయి. ఒకళ్ళని చూస్తే ఒక లోర్చుకోలేరు, కనబడ్డప్పుడు మంచిగా కౌలించుకుంటారు. తర్వాత ఇక ఎవరి భాష వాళ్ళదే, ఎవరి బాధ వాళ్ళదే. దాన్ని ఎప్పుడు మారుతుంది మరి? ఎప్పుడు మీరు ఒక్క దగ్గరికి వస్తారు? మీకు తెలుసా కాంగ్రెస్ కూడా ఇట్లనే ఉంటుండే. కేసీఆర్కి తట్టుకోలేక ఎక్కడొక్కడ చెల్లిపోతే రేవంత్ రెడ్డి లాంటి వాడు వచ్చినాక మిగిలిన 10 మందితో ఏదో సరే పాతోని కొత్తోని కలుపుకొని ముందర పోతే అధికారం దగ్గరకు అయింది. మరి మీరు ఎప్పుడైతారు? మేము అయినాం కాబట్టి 77 లక్షల ఓట్లు వచ్చినాయి. మేము అయినాం కాబట్టి 8 ఎంపీ పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. మేము అయినాం కాబట్టి అంటే ఒకటండి, మీరు iPhone 15 గురించి మాట్లాడుతున్నారు, 16 గురించి మాట్లాడుతున్నారు. మీరు అసెంబ్లీ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు, నేను పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మాట్లాడుతున్నాను. ఎప్పుడే కానీ లాస్ట్ మ్యాచ్ కౌంట్ చేస్తారు. లాస్ట్ మ్యాచ్ ఆడింది మేము. లాస్ట్ మ్యాచ్ కౌంట్ చేస్తారు. ఇంకోటి యావరేజ్ కూడా తీస్తారు. ఎంత పెరుగుతుంది? ఒకటి ఏంటంటే డ్రాస్టిక్ చేంజ్ రాదు. 10 సంవత్సరాలు రాజ పరిపాలన చూసినారు, అహంకారాన్ని చూసినారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అవినీతిని చూస్తున్నారు. ఇంకా కాబోయేది తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది ప్రజలు కోరుకునేది తెలంగాణ అసెంబ్లీ మీద ఎగరాల్సింది కాషాయ జెండాని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు అన్నట్లు కొద్దిగా మాకు నాయకత్వంలో మార్పులు జరుగుతున్నాయి. త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడు కూడా డిక్లేర్ అవుతాడు. త్వరలో అంటే కొద్దిగా మాకు ఒక సిస్టమ్ ఉంది. అది ఒక్క రాష్ట్రం గురించి ఫామ్ హౌస్లో పెట్టిన పార్టీ కాదు, ఇదేదో కప్పాలు కట్టే పార్టీ కాదు. ఇది ఒక దేశం గురించి, దేశం గురించి, ధర్మం గురించి ఒక ప్రాసెస్. ప్రజలు ఆదరిస్తే అది ఏదైనా ప్రజలు చాలా చోట్ల 19 రాష్ట్రాలు ఆదరిస్తున్నారు. ఆ 3 రాష్ట్రాలలో ఉన్నది, అది కూడా కర్ణాటకలో అయిపోతుంది. ఇంత హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ 3 రాష్ట్రాలకి వెళ్ళి తీసేస్తే విముక్తి భారత్ కరేగా కాంగ్రెస్ కైసా కోయి బాత్ నయ్యే. మీరు అనుకున్నంత ఏం పెద్ద పని కాదు. ఉన్నది 3 రాష్ట్రాలలో, అది కూడా తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వాలు ఇవి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాకేష్ రెడ్డియా, ఈటల రాజేందర్, వెంకటరమణారెడ్డియా, ఏలేటి మహేశ్వర్ రెడ్డియా, ధర్మపురి అరవింద, ఇట్లా ఒక 5-6 పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఎవరైనా రాకేష్ రెడ్డి మాత్రం కాదు. అయ్యో గంత పెద్ద మాట. మీరు కావాలని కోరుకునేటోళ్ళు చాలా మంది ఉంటే, ఇలాంటి వాళ్ళు అయితే బాగుంటుంది అనుకుంటే, బండి సంజయ్ తర్వాత ఆ చరిష్మా ఒక రాకేష్ రెడ్డికే ఉందంటే నేను అనేది ఏంటంటే నాకు నా స్థాయి తెలుసు. ఫస్ట్ పాయింట్ స్థాయి అనుకుంటారా? ఇష్టం లేదా మీకు? ఇష్టం అనుకుంటారా? దేశం గురించి దేశకిలే జాన్ దేనికిలే రెడీ అయ్యి మోస్తారు. మీకు ఇస్తే మాత్రం మోస్తారు. అవకాశం వచ్చినప్పుడు నన్ను వద్దని చెప్తే మోస్తారు. అది వేరే ఇష్యూ. నేను ఒకటి ఇష్యూ కాదు, అదే సబ్జెక్ట్. కొన్ని రాజకీయాలు ఏముంటాయంటే తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టు ఉండదు పదాలు. కోయిల ఎప్పుడు కోయాలో అప్పుడే కోయాలా, లేకపోతే కోయిలకు నిలువెత్తు గాయాలు అవుతాయి. నాకు నా ప్రజల గురించి బతకాలని ఉంది, నా ప్రజల గురించి చావాలని ఉంది. దానికి సమయం, సందర్భం, యుద్ధ నీతి, రాజనీతి నేర్చుకుంటున్నాను నేను. కాబట్టి తొందరపడేదో నేనేదో కాదు. నా ప్రజలకు ఏ అవసరం వచ్చినా నేను ఏ రకంగా చైతన్యపరచాలా,
ఈ జాతిని మేల్కొల్పాలి. కావాలంటలేరు కానీ మీరు అయితే బాగుంటది అనుకుంటే ఏం నేను చెప్పాను ప్రభుత్వం ఒకసారి ఆలోచన వచ్చినప్పుడు మాకు పార్టీ హైకమాండ్ లో కూడా ఒక మాట అడిగారు అంటే నేను చేయనని చెప్పాను. కానీ నేను కొత్తగా వచ్చాను, నేను రాజకీయం నేర్చుకుంటాను, ప్రతిపక్షంలో ఉన్నాను, ప్రజల సమస్యల పట్ల అవగాహన పెంచుకుంటాను, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలని ప్రజల మనోభావాలను గుర్తించి అలా చైతన్యపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాను. ఎప్పుడైనా అవసరమైతే ఎలక్షన్ టైంలో ఆ 3 జిల్లాల బాధ్యతలు ఇవ్వమన్నాను. వరంగల్, ఖమ్మం, నల్గొండ తీసుకుంటా అని చెప్పారు. ఆ 3 జిల్లాలు మాత్రం నేను సగం సీట్లు గెలిపిస్తానని చెప్పాను. ఎవరయ్యే అవకాశం ఉంది? చాలా మంది ఇది పెద్ద క్వశ్చన్ ఉంది. అంటే ఇద్దరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి, బట్ మీ మాకు ఎందుకంటే కొద్దిగా క్రమశిక్షణ ఉంటుంది, బట్ ఏదైనా అంటే పేర్లు ఏమన్నా ఇప్పుడు ఏదైనా కానీ మాకు ఎందుకంటే ఫైనల్ లిస్ట్ కనీసం గీళ్ళ పేర్లు మాకు ఏం లేకుండా భారత మాత ఫోటో పెట్టుకుని ముందు పోతారా? అది తెలిసిన విషయమే. పెద్ద ప్రయారిటీ ఇవ్వము. మీరు అనుకున్నంత. నేను ఎందుకు అడుగుతున్నా అంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం ఈ రాష్ట్రంలో అని చెప్పారు, కానీ బీసీ అధ్యక్షుని కూడా ఉంచలేకపోయారు. బీసీ ప్రధానమంత్రిని ఇష్టం ఇక అది చెప్పుకొని చెప్పడం ఏదో రాజకీయాలలో ఉంటాయి. ఇక్కడ ఈ రాష్ట్రంలో మాకు మళ్ళీ మీరు ఏంటండి, మా పార్టీలో కులాల తక్కువ. మేము ఫస్ట్ హిందువులం. బీసీ అవుతాడా? మాకు ఏదైనా ఒకటి ఎస్సీ అయినా ఒకటి ఎస్సీ అయినా పనిచేస్తుంది. నేను ఏమంటానంటే ఎస్సీ అయినా సరే మా కులమే లేదు. నేను బహిరంగంగా చెప్తున్నాను, ఎవరి కింద పనిచేయడానికి సిద్ధం. మాకు హిందువులం, మేము హిందువులం, కులం గడప వరకే కులం. మాకు మేము చెప్పేదే సమాజంకి ఇదైనప్పుడు మేమెట్లా ఈ కులాలను ప్రోత్సహిస్తాం? మరి కులానికి ఇస్తాము ప్రభుత్వ నిర్ణయం, పార్టీ నిర్ణయం. ఇది కూడా బీసీకి ఇస్తారా? బీసీలు అడుగుతారు. మళ్ళీ మేమైతే హిందువులకు ఇస్తాం. అది ఎట్లయినా అది మీకు ఉన్నదే కదా, మీ లైనే అది. ముస్లింలు అయితే తీసుకొచ్చి పెట్టుకోరు కదా. యాక్టివ్ ప్రెసిడెంట్ ఏం తప్పేముంది? ముస్లిమ్స్ మా వాళ్ళు కాదా? మా భావజాలం దేశం అంటే వాళ్ళకి హిందువులే పెట్టుకుంటాం. నేను ఏమన్నా అంటే యాక్టింగ్ ప్రెసిడెంట్ పెట్టుకుంటాం, ఓకే, ఒక జాయింట్ ప్రెసిడెంట్ పెట్టుకుంటాం. ఇప్పుడు జాయింట్ సెక్రటరీలు, జనరల్ సెక్రటరీ ఉంటారు కదా, పెట్టుకుంటాం. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మా బీజేపీ కూడా చాలా మంది ఉన్నారు ముస్లిమ్స్. ఓకే, అంటే వాళ్ళకి దేశం అంటే ఇష్టము, అంటే వాళ్ళకు మెజారిటీ ప్రజలను గౌరవించాలని ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగును అవమానిస్తున్నది. కాబట్టి ఇదంతా చెప్పుకోరు. ఎవరైతే బాగా కొట్లాడతారు, ఎవరైతే రేవంత్ రెడ్డి మీద, అప్పుడేమో కేసీఆర్ మీద కొట్లాడేటోడు రేవంత్ రెడ్డి కాబట్టి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కొట్లాడేటోళ్ళు ఎవరు? మీ దాంట్లో ఎందుకు గట్టిగా వినిపిస్తలేవు మీ వాయిస్లో? అంటే రేవంత్ రెడ్డి మీద కొట్లాడటానికి ఏం అవసరం లేదండి. మామూలు కార్యకర్త చాలు, బోలెడు మంది ఉన్నారు మా దగ్గర. సో మీరు ఎటు పెట్టి ప్రెసిడెంట్ ఎవరైతే చెప్పరు. నో, రేవంత్ రెడ్డి అంటే అదే ఎవరన్నా ఒకరు అవుతారా? కొత్త వాళ్ళు తెచ్చి పెట్టుకుంటారా? మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తెచ్చి పెట్టుకున్నట్టు మీరు కూడా కొత్త క్యాండిడేట్ తెచ్చి అయితే ప్రెసిడెంట్ చేయరు కదా. అది నిర్ణయం, పార్టీ నిర్ణయం. కొత్త వాళ్ళ దగ్గర దమ్ముంటూ కూడా పెడతారు. ఏముంది, తప్పేముందండి? ఇప్పుడు వస్తుంది అసలు ఆన్సర్. బయట పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళను చేస్తారు ఇక. మళ్ళీ బయట పార్టీలు ఎప్పుడు బయట వాళ్ళు ఉంటారా? ఉండరు. మీ దాంట్లోకి వచ్చిన ఆయన మాకు హేమంత్ బిశ్వాస్ గారు ఏ పార్టీ కాంగ్రెస్లో 20 ఏళ్ళు చేశాడు. వచ్చి ఇప్పుడు బీజేపీలో 2వ ముఖ్యమంత్రి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? వాళ్ళు సరైన నాయకత్వ లక్షణాలు ఉండి ప్రజాస్వామ్యం స్ఫూర్తిగా కొట్లాడి ప్రజలకు నచ్చిన నాయకుడు అయితే పెడతారు. సో కిషన్ రెడ్డిని మార్చేస్తున్నారు అతి త్వరలో. కిషన్ రెడ్డిని తాత్కాలిక అధ్యక్షుడు పెట్టినప్పుడే చెప్పారు. ఇంకా మార్చడం ఏమిటి? తాత్కాలిక అధ్యక్షుడు బండి సంజయ్ ఏమైనా ఇస్తారట? బండి సంజయ్ గారు క్లియర్గా చెప్పాడు, బాగుంటది అంటారు కార్యకర్తలు అభిష్టం. అది బండి సంజయ్ గారు అంటున్నారు, నాకు ఛాన్స్ లేదు, ఎందుకంటే నేను దేశంలో ప్రధాన బాధ్యత వహించారు, నాకు ప్రధాన బాధ్యత మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి దేశంలో కొన్ని పనులు ఉంటే వాళ్ళకి సహకారం ఇప్పుడు అవసరం, ప్రభుత్వంలో అవసరం అవుతుంది. కాబట్టి నేను రాను రాష్ట్ర రాజకీయాలకు. ఇప్పుడే అవసరం ఉన్నప్పుడు నేను చైతన్యపరుస్తాను, ప్రేరేపిస్తాను, అన్ని రకాలుగా ఉంటాను. గౌరవనీయ బండి సంజయ్ గారు మంచి ఒక స్ఫూర్తిని. కానీ అలాంటి నాయకుడు కావాలి కదా ఇప్పుడు రాష్ట్రానికి. కొందరు బండి సంజయ్లు కొందరే పుడతారండి, ఒకరే పుడతారు. నరేష్ ఒకడే పుడతాడు, రాకేష్ రెడ్డి ఒకడే పుడతాడు. రాకేష్ రెడ్డి లాగా మళ్ళీ సినిమా అనుకుంటాడు, ఇట్లా శంకర్ సినిమా అనుకుంటాడు, రోబోలాగా ఒక రాకేష్ రెడ్డి అందరూ ఒక రెడ్డి కుదరదు. ఓకే, ఈజ్ మాకు ఒక ఇన్స్పిరేషన్ లీడరు. ఇప్పుడు ఎవరు వస్తారని ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి కొత్తగా ఎవరు రాబోతా ఉన్నారు? మాకు ఇన్స్పిరేషన్ భారత మాత. ఎమ్మెల్యేలా, ఎంపీలా, లేదంటే నాయకులా? ఎవరైనా ఒకటే మాకు, ఎవరైనా సరే. సరే, వచ్చేదాకైతే చెప్పరు, వచ్చినాక ఎట్లాగో తెలిసిపోతుంది అంతే. ఇక అదైతే ఇక సరే, ఆ విషయం మీరు చెప్పినా చెప్పకుండా మాకు కొన్ని బౌండరీ లైన్స్ ఉంటాయండి. మీలాగా క్రాస్ కాలేము. ఇప్పుడు మీరు ఫ్రీడమ్, దేశంలో ఎట్లయితే కొంతమందికి ఎట్లయితే స్వాతంత్రం వచ్చిందో మీకు అట్లా వచ్చేసింది. ఏమన్నా చేయొచ్చు, ఏమన్నా అడగచ్చు. అంటే బౌండరీస్ క్రాస్ అయ్యి మీరు అడగచ్చు. మేము బౌండరీస్ క్రాస్ అయ్యి ఆన్సర్స్ చెప్పలేము కొన్ని ప్రశ్నలకు. ఇది ఎందుకంటే పార్టీ అధిష్టానం చూసుకునేది. ఇంత టాలెంటెడ్ గా, ఇంత డిఫరెంట్ గా మాట్లాడతారు మీరు. ఏం చదువుకున్నారు అసలు? జస్ట్ 8 లేదు, ఇంటర్ చదివాను. ఆ రోజు ఏదో మాకు 3 సర్టిఫికేట్ ఒకటి వేసారు, 8 అని వేసారు. అంతేనా? అంతే, ఇంటర్ చదివాను. హిందీ ఎట్లా వస్తుంది, ఇంగ్లీష్ ఎట్లా వస్తుంది? భలే మాట్లాడతారు మీరు. పోరాటం
అంతే పోరాటం, ఆకలి పోరాటం, ఆకలి నేర్పించింది అంతే. అదే నేను 8వ తరగతి అంటే షాక్ అయిపోయినా. ఇంటర్ చదివాను. ఇంటర్ ఏ కాలేజ్ అది? మోర్తాడ్ గవర్నమెంట్ కాలేజ్. మోర్తాడ్లో చదివాను. డబ్బున్న వాళ్ళం కాదు కదా అప్పుడు. ఏ గ్రూప్ అప్పుడు? ఆర్ట్స్, హెచ్ఈసి. అప్పుడు హెచ్ఈసి హిస్టరీ. అందుకోసం హిస్టరీ అంటే కొద్దిగా ఇష్టం అయిపోయింది. అప్పుడు కొద్దిగా డబ్బు వీజాలు ఏవైతున్నాయో, చంద్రగుప్తుడు, మౌల్యుడు, మాలిక్యుడు, గుప్త డైనస్టీ, ఇవన్నీ వచ్చినాయి కదా. సో నాకు తెలిసి దేశభక్తి కూడా అట్లనే అబ్బి ఉంటుంది మీకు. దేశభక్తి ఎవరికి లేదని, ఒక రాహుల్ గాంధీకి ఒక్కడికే లేదు. దేశభక్తి ఎవరికి లేదు చెప్పండి? ఎవరికి కూడా ఉంటుంది. ఈ దేశ ప్రధాని అవుతాడట భవిష్యత్తులో. అంటే ఎంతసేపు విదేశాలకు పోయి ఇండియా గురించి కొద్దిగా వక్రంగా మాట్లాడటము, ఇండియాని దిగజార్చినట్లు మాట్లాడటము, చిన్న చూపు చూసి మాట్లాడటం, అది ఒక దేశ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కావు. ఇక్కడ నుండి మాట్లాడిన వాళ్ళే చాలా మంది ఇంకా బయటకు పోయి మాట్లాడారు. బయటకు ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఇంట్లో ఎన్నో గొడవలు ఉన్నా కానీ బయటకు పోయినప్పుడు అందరూ యూనిటీగా ఉంటామండి. ఓకే, ఏదైనా నరేష్ ఒకటి చెప్తున్నాను దయచేసి, ఈ దేశం సమైక్యంగా ఉండాలా, సమృద్ధిగా ఉండాలా, అభివృద్ధి పథంలో పోవాలంటే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఉండాల్సింది దేశంలో. లేకపోతే హిందువులకు మాత్రం, అంటే నేను అనేది మిగతా మతస్థులకు వ్యతిరేకం కాదు, మాకున్నది ఒకే ఒక దేశం. చాలా ఇప్పటికే 10 రాష్ట్రాలకు మైనారిటీ అయినాం. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి లక్షలాది మంది హిందువులను చంపి అత్యాచారాలు చేసి అరాచకాలు చేసి తరిమేశారు, మమ్మల్ని చంపేశారు, తరిమేశారు. మేము ప్రజలను జాగృతి పరుస్తున్నాము. ఇంకెక్కడికి పోతారు? ఇప్పుడు అమెరికా లాంటి చట్టాలు మొన్నదాకా అమెరికాను మురిసినారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత చట్టాలు ఎంత కఠినం చేసుకుంటున్నారు. భారతీయులకు కూడా ఒక కనువిప్పు కావాలి, ఇది కనువిప్పు కావాలి. ఎందుకంటే ఇంకా ఉన్న ఒక్క దేశాన్ని కాపాడుకోలేక ప్రపంచం అంతా ఎక్కడ మీరు శరణార్థులుగా పోతారనే బాధ తప్ప, అంటే మేము ఈ శ్వాస ఉన్నంత వరకు పోరాడతామండి. మేము ఉన్న రోజు పోరాడతాం తప్ప తర్వాత భవిష్యత్తు వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది. అయితే అధ్యక్ష బాధ్యతలు బీసీఆ అని ఎందుకు మళ్ళీ అడిగినా అంటే, రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు మళ్ళీ బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రకరకాల శక్తులని కూడగడుతూ ఉన్నారు. మరి ఇట్లాంటి సందర్భంలో మరి బీసీలంతా ఏకమైతే ఏం జరగబోతూ ఉన్నది? నాకు ఒకటే స్టేట్లో ఉన్నటువంటి బర్నింగ్ టాపిక్ ఇది. ఇదే చివరి ముఖ్యమంత్రి అగ్రవర్ణాల నుంచి అని చెప్పి వాళ్ళు పిలిపిస్తూ ఉంటే, మరి బీసీల నుంచి ఇట్లాంటి స్పందన వస్తే రేపు పొద్దుగల ఏం జరగబోతా ఉంది? రాజకీయాలు రేపు ఏం జరుగుతుంది అనేది మనం ఊహించలేము. ఆయన స్టాండ్ కరెక్టా? తీన్మార్ మల్లన్న స్టాండ్? నేను ఒక్కరిని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. ఆంధ్రలో కాపు ఓసా బీసా? అయితే ఇక్కడ బీసీ కాబట్టి అక్కడ అదే సమాధానం. యాజ్ ఎ జర్నలిస్ట్గా కరెక్ట్ చెప్పండి నరేష్. ఆంధ్రలో అదే మీరు అక్కడ ఓసీ కాబట్టి ఇక్కడ కూడా అంటే ఇన్ని రోజు అంటే ఏమంటే అంత డెప్త్గా ఓన్ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఒక నిమిషం ఏంటండి, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఒకవైపు ఓసీ ఒకవైపు బీసీ ఉన్న కమ్యూనిటీ కాబట్టి వాళ్ళు తప్ప అనేది అంటే రాజకీయాలలో స్వంత ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు ఉంటాయి కొంత. కానీ మా భారతీయ జనతా పార్టీకి ఇంత డెప్త్ గా బీజేపీ నుంచి వచ్చింది కాబట్టి బీజేపీ వచ్చాడు, కాంగ్రెస్ వచ్చాడు, ఓట్లు అవసరం లేదు ధైర్యంగా చెప్పిండంటే భవిష్యత్తులో ప్రమాదం ఏమన్నా ఉన్నది అగ్రవర్ణాలకి? నాకు ఒకటి చెప్తున్నాను, ప్రత్యేకంగా నవీన్ గారు అంటే బాగా ఇష్టం. నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న వ్యక్తిగతంగా నాకు ఇష్టం. అంటే సమస్యల మీద పోరాడే గొంతు, నేను ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చేది ఆ గొంతుకు. ఓకే, రాజకీయంగా నేను దాన్ని అక్సెప్ట్ చేయను అని ఇష్టం. అది అని ఏమన్నా ఎస్సీ అనుకోవచ్చు, రేపు ఎస్సీలు అనుకుంటారు, ఎవరు వచ్చినా మాకు ఆమోదయోగ్యమే. ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీలో అంటే మీ ఓట్లు వద్దన్నాడు కాబట్టి చెప్పింది ఆయన చిన్న ఒక చిన్న ఫ్రేమ్లో ఉన్న లీడర్ అన్న. నేను దేశం గురించి మా జాతి గురించి మాట్లాడుతాను, ఆయన కులం గురించి మాట్లాడుతున్నాడు, మేము జాతి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయన ఐడియాలజీ అనేది కావచ్చు, కుల రాజకీయం కావచ్చు, నాది ఒకటే. రైట్ ఆర్ రాంగ్? రైట్ ఆర్ రాంగ్ అని దీనికి సమాధానం చెప్పమంటున్నా. ఇన్నొద్దులు అక్కడ ఓసీలు ఉన్నది, బీసీ ఎట్లున్నావు ఈడ అది చెప్తాడు. మాకు భారతీయ జనతా పార్టీకి కులం ముఖ్యం కాదు. ఫస్ట్ పాయింట్. ఈరోజు భారత అత్యున్నతమైన బీసీ ఎవరు ఒక గిరిజన మహిళని రాష్ట్రపతిగా, ఇంతకుముందు రామ్నాథ్ కోవింద్ గారిని ఎస్సీ సామాజిక వర్గానికి, అబ్దుల్ కలాం గారిని మైనార్టీ. అంటే భారతీయ జనతా పార్టీ ఎంత జాగ్రత్తగా డీల్ చేస్తుందో చూడండి దేశాన్ని. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ జాతిని యూనిట్ చేయాలి. ఎందుకంటే మా మతము ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డదంటే కులాల వల్ల. అంటే మాకున్న హిస్టరీ ఏదైతే చెప్తున్నది, వాడు బాబర్ గాడు వచ్చినప్పుడు, గోబర్ గాడు వచ్చినప్పుడు, గోరిగాడు వచ్చినప్పుడు అంతా జరిగిందల్లా మా దాంట్లో బ్రిటిష్ వాళ్ళు కాదు. ఎప్పుడైతే మా దేశంలో ఉన్న ఈ కుల వ్యవస్థ మధ్యనే చిచ్చు పెట్టారు. అంటే మేము చదివిన చరిత్ర అది. మరి ఆయన తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ గారు ఏం చదివారో, మాకు భారతదేశ చరిత్ర మాత్రం 9 కోట్ల మంది హిందువులను చచ్చిపోయినాం. అందులో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. సచ్చింది మాత్రం హిందువులు.
కావాలంటే 1931లో ఒక బుక్ రాసింది అమెరికన్ పంపించమంటే మీకు పంపిస్తాను, తీన్మార్ మల్లన్నకు పంపిస్తాను. ఈ రకంగా అయితే మళ్ళీ మా జాతి నిర్వీర్యం అవుతుంది, మా జాతి బలహీన పడుతుంది. మళ్ళీ ఏదైతే ఈరోజు ప్రేరేపితమై వాళ్ళ బయట దేశాల్లో ఉన్న కొన్ని ఉగ్రవాద శక్తులు ఈ దేశంలో ఉన్న మైనార్టీలను రెచ్చగొడుతున్నాయో మళ్ళీ హిందూ మతానికి ప్రమాదం వస్తుంది. మతానికి ప్రమాదం వచ్చినప్పుడు ఇంకా మల్లన్న ఉన్నాడు, రాకేష్ ఉన్నాడు. ఓకే, ఇది మేము జాతికి చెప్పాలనుకుంటాం, తెలంగాణ ప్రజలకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాం. అంటే బీసీల సభ పెడతా ఉన్నారు, ఏకం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రక్రియ, దాని తప్పేముంది? ఓకే, అదొక పక్క అయితే ఇంకొక పక్క ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంశం. మందకృష్ణ మాదిగ గారు సరే ప్రధానమంత్రి కౌగిలించుకున్నాడు కాబట్టి ఆ వర్గీకరణ జరుగుతుంది, ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి జరిగే పరిస్థితి ఉన్నది అని వీళ్ళు అంటే, మాల మహానాడేమో వ్యతిరేకిస్తూ ఉన్నది. వీళ్ళ మధ్యలో అసలు బీజేపీ ఏం స్టాండ్ తీసుకుంటా ఉన్నది? అండ్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు విడదీసి రాజకీయం చేయాలనుకుంటా ఉన్నారా? మాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో ఉన్నారా? పద్మాలు కూడా ఇస్తూ ఉన్నారు, పద్మశ్రీ ఎందుకు ఇవ్వాలి ఈ సందర్భంగా? రైట్, మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్న అనేది ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు చాలా మీరు రెండు ప్రశ్నలు అడిగారు, మంచి ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కావచ్చు, మందకృష్ణ స్టేట్లో ఉన్న బర్నింగ్ చాలా మంచి ప్రశ్నలు. ఇట్లాంటి ప్రశ్నలు అడగాలి జర్నలిస్టులు. నిజంగా ఇది ఏంటంటే, ఫస్ట్ వ్యక్తిగతంగా నేను మందకృష్ణ అభిమానిని. మందకృష్ణ లాంటి పుట్టుడే తక్కువ పుడతారు ఈ ప్రపంచంలో. తన సర్వస్వం త్యాగం చేసి ఒక జాతి గురించి నిజాయితీగా, నిక్కచ్చిగా, నిర్భయంగా అన్ని శక్తులను ఎదుర్కొని 30 సంవత్సరాలు నిలబడడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఆ విషయంలో నేను సింగిల్ కాజ్ కోసం ఎల్లవేళలా ఒకటే దాని నేను ఆ విషయంలో మందకృష్ణకు పాదాభివందనం చేస్తున్నాను. వాహ్, పాదాభివందనం. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు భూమి మీద దశాబ్దాల పోరాటం అయినది. అవును, ఇలాంటి వ్యక్తులు భూమి మీద ఉండాలా. ఆయనకి లీడర్లే, ఆయన కోరుకుని పదవుల. ప్రతి ముఖ్యమంత్రి ఆయనకు పిలిచి నంచి పెట్టిండు. చంద్రబాబు నాయుడు కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరు ఆయన ఆ రకంగా గౌరవించారు. ఎన్నో ప్రలోభాలు పెట్టారు, పదవులు ఇస్తాము అది ఇస్తాము అని. ఉద్యమం మాత్రం మానలే, తన జాతిని మోసం చేయలే. ఇది లీడర్షిప్. కాబట్టి దానికి నేను కట్టుబడి ఉన్నాను. రెండోది, అది ప్రధానమంత్రి కౌగులించుకుంటే వచ్చేవి కావు ఇవన్నీ. ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు 29 రాష్ట్రాలు చాలా మందిని కౌగులించుకుంటాడు. అతి కొద్ది దేశవ్యాప్తంగా ఉన్న ఇట్లాంటి వ్యక్తుల మీద ఆయనకు ఒక నమ్మకం. అంటే నాలాగా ప్రధానమంత్రి కూడా జాతి గురించి నిరంతరం ఏమో భుజం దడతా ఉంటాడు, ఆయన ఏమో కౌగిలించుకున్నాడు కదా. నో, అక్కడ సందర్భము, ఒక రకమైన ఆత్మీయత భావం. ప్రధానమంత్రి దూరం ఎందుకు చేస్తారు? దూరం చేయడం కాదు, అది భారత న్యాయ వ్యవస్థ జడ్జిమెంట్ ఇచ్చిందండి. నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు. దయచేసి మీరు ఏదైనా ఒకటి గౌరవించండి. ఈ దేశానికి రాజ్యాంగబద్ధంగా ఏర్పడి ఒక న్యాయ వ్యవస్థ ఉంది. ఆ న్యాయ వ్యవస్థ తీర్పు ప్రకారం న్యాయం జరగాల ఆ జాతికి అని చెప్పింది. అంటే వాళ్ళు ఏవైతే కోల్పోయారు అవకాశాలు, అది నేను చెప్తున్నాను. స్టడీ సుప్రీంకోర్టు తీసుకున్నది. ఇప్పుడు మామూలు డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు కొన్ని విధానాలు ఉంటాయి నరేష్. అంటే ఒక్కొక్కరు తీసుకునే సబ్జెక్ట్ వేరే ఉంటుంది, ఇన్ఫర్మేషన్ వేరే ఉంటుంది. అంటే టోటల్గా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు దాంట్లో నిజ నిజాలు న్యాయమని తలిచింది. నిజంగా మాదిగ సోదరులు అన్యాయమైనరు, వాళ్ళకి జరిగిన అంటే మొత్తం స్టాటిస్టిక్ డాటా చూసిర్రు. స్వాతంత్రం వచ్చిన నుంచి మాదిగలు ఎంత అన్యాయమైనరు. నేను చెప్పట్లేదు ఇది, ఇప్పుడు నువ్వే చెప్పావు. ఒక మాల అధికారిగా నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే మాల అధికారులు ఉన్నారో వాళ్ళే రిపోర్ట్స్ ఇచ్చారు సుప్రీంకోర్టుకు. మేము సుమారు ఇప్పుడు ఎస్సీకి 30 పోస్టులు రిజర్వ్డ్ అలాట్ అయినాయి అనుకుందాం. 30లో 28 మంది మాలాలు అపాయింట్ అయ్యారు, 2 మాదిగలు అపాయింట్మెంట్ అయ్యారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు నేను చెప్పట్లేదు, సుప్రీంకోర్టులో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అంటే అడుగడుగున అన్యాయమైన బిడ్డలు, మాదిగ బిడ్డలు ఎస్సే కావచ్చు, కానీ ఎస్సీల ఆ ఫలాలు పొందుతున్నారు కొన్ని వర్గాలే. కాబట్టి ఇలా న్యాయమైన వాటా ఇవ్వమన్నారు. దాంట్లో సుప్రీంకోర్టు చెప్పినది తప్ప నేను కౌగులించుకున్నా నువ్వు కౌగులించుకో కాదు. రెండోది న్యాయమే. కానీ ప్రధాన విమర్శ ఇక్కడ మత రాజకీయాలు చేసే బీజేపీ కుల రాజకీయాలు మొదలుపెట్టింది. మందకృష్ణ మాదిగ లాంటి మధ్యలో పెట్టి ఇలా కావాలని కుల చిచ్చు రేపుతా ఉంది మాలల మధ్య, మాదిగల మధ్య అని చెప్పి మీ పైన విమర్శ వస్తూ ఉంది. దేనికండి కుల చిచ్చు? ఇలా వాళ్ళు తండ్రులు ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. నేను మాల సోదరులకు కూడా దయచేసి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేను మాల సోదరులకు నేను మీ యొక్క సోదరుడుగా చెప్తున్నా, దయచేసి అలా కన్నీళ్ళు ఇంకా మంచిగా కావు మాదిగ సోదరులే. సుమారు స్వాతంత్రం వచ్చి నుంచి ఏదైతే మన రాష్ట్రం ఏర్పడి నుంచి 1956 కావచ్చు, 50 నుంచి
ఎవైతే మీరు పొలాలు అధికంగా పొందారో కొద్దిగా ఇచ్చి చూడండి మీ సోదరుడికి. కొద్దిగా మీ సోదరులే వాళ్ళు, ఎవరో కారు. ఓకే, మనం ఈ కుల వ్యవస్థలు అయితే ఉన్నప్పుడు మన జాతి అనుకోండి. ఇప్పుడు మీరు ఇన్నొద్దు కొద్దిగా 4 పూటలు తిన్నారు, వాళ్ళు ఒక పూట తిన్నారు, ఒక పూట తినండి. ఇదే నేను చెప్పగలుగుతాను మాల సోదరులకు. దయచేసి వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకండి, రాజకీయ పార్టీల మీద ద్వేషం పెంచుకోకండి, న్యాయ వ్యవస్థ మీద ద్వేషం పెంచుకోకండి. కొన్ని రోజులు ఎట్లయితే 50-60 సంవత్సరాలు మీరు అనుభవించారో కొన్ని ఫలాలు అధికంగా, కొన్ని మీ సోదరులకు న్యాయ వ్యవస్థ చెప్పింది, న్యాయ వ్యవస్థను గౌరవించి దాన్ని మీరు కూడా సానుకూలంగా స్పందించి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించండి. రాష్ట్ర ప్రభుత్వం గౌరవంగా లెటర్ ఇవ్వండి. ఓకే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేము అగ్రీ అవుతున్నాం, కరెక్టే, ఇన్ని రోజులు మేము కొన్ని ఎక్కువ అవకాశాలు పొందాము, వాళ్ళకు మేము సోదరులుగా భావించి ఈరోజు మేము ఒప్పుకుంటాం. ఎవరన్నా మేము తిన్నాము, మాకు వచ్చినాయి, బాగుంది కాబట్టి అంటే ఇప్పుడు ఇస్తాం మేము అని. కనబడని చరిత్ర వేరు, ఇది కనబడ్డ చరిత్ర. కనబడ్డ చరిత్ర ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు నేనేది మందకృష్ణ వాళ్ళ గుంజి వీళ్ళకి పెడతా అంటారు. వాళ్ళ గుంజడం కాదండి, మళ్ళీ మీకు అదే వాళ్ళది ఏదైతే నువ్వు అధికంగా తింటున్నావో అది అద్దు అంటున్నావు. గుంజడం ఉండదుగా, తిన్నావు అయిపోయింది, లోపలికి పోయింది, అది అంటున్నాం. ఇప్పుడు తినేది పల్లెలు మొత్తం పెద్ద పిల్లల మీద పెట్టుకోకు, మంచి సమానంగా తిన్నారు అంటున్నాం. అంతే తప్ప కుల రాజకీయాలు లేదు, కుల రాజకీయం కాదు. కొంతమంది కూడా అక్కడ సబ్జెక్ట్ తీదేనే నరేష్. ఇక వాళ్ళు ఇంకే రకంగా వర్గీకరించుకుంటున్నారా, వర్ణనలు చేసుకుంటున్నారా నాకు సంబంధం లేదు. నేను మాల సోదరులకు మాత్రం మీ సోదరుడు చెప్తున్నాను, మాదిగ సోదరులను మీ సోదరులకు గౌరవించండి. ఇప్పుడే పద్మశ్రీ అయింది మరి మందకృష్ణ మాదిగ గారు. పద్మశ్రీ అంటే అరటి పనులు అమ్ముకుంటూ కూడా ఇచ్చినాం. అది ఎట్లా ఇవ్వాల్సింది. అరటి పనులకు నిష్ఠాతులు ఏమంటారు? అరే అందులో ఏమన్నా చెప్పు ఎవరు అమ్మని విధంగా అమ్మితే లేకపోతే ఎవరు ఒక 30 సంవత్సరాలు ఆయన ఒక్కదాని గురించి ఆయన కళ్ళకి మీకు ఒక్క సంఘటన చెప్తే కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఇది తెలంగాణ ప్రజలు ఒక్కసారి మందకృష్ణ గారి గురించి మీరు తెలుసుకోవాలంటే ఒక్క సంఘటన తెలుసుకోవాలి. ఈ ఒక్క సంఘటన మందకృష్ణ ఎంత మహోన్నతమైన వ్యక్తి తెలుసుకోవాలి మీరు. ఈ ఒక్క సంఘటన చెప్తాను నేను. మీకు ఎప్పుడు తెలిసింది? 11 ఏళ్ళ తర్వాత నేను చెప్పింది ఇది పక్కన నేను ఒకటి చెప్తున్నాను. అంటే మీరు అన్నది ఒకటి ఏదో దళిత సంఘం దళిత ఉద్యమం అనుకుంటున్నారు, మాదిగా దండ అది కాదు. అన్నిటికన్నా ఉద్యమం చనిపోయిన బిడ్డలను కూడా సంకల పట్టుకొని తిరిగాడు. ఇది తెలంగాణ రాజకీయ వ్యవస్థలో ఏ లీడర్ చేయలేదు, ఎవడు ప్రజా లీడర్ చేయలేదు. అదే ఆరోగ్యశ్రీ అయింది. గ్రేటెస్ట్ 100% అందరూ ఒప్పుకోవాల్సిందే. నెల్సన్ మండేలాకి ఎందుకు పొగుడతాము? రాజశేఖర రెడ్డి సాక్షాత్ అసెంబ్లీ మరి ఈ రోజు తెలంగాణ ప్రజలు కాదు ఆంధ్రప్రదేశ్ కూడా మందకృష్ణకు రుణపడి ఉండాలి జీవితాంతం. కాబట్టి పద్మశ్రీ ఇచ్చినాం. అంటే అట్లాంటి సంఘటనలు వేరే వాళ్ళకు ప్రేరేపితం అవుతాయి. కాబట్టి గద్దర్కి ఇయ్యం. గద్దరు ఎందుకు వచ్చింది ఆ టాపిక్? ఇప్పుడు బండి సంజయ్ గారు అంత హార్ష్గా రియాక్ట్ కావాల్సినటువంటి సందర్భం అది. కేంద్ర సహాయ శాఖ మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఆయన అట్లా రియాక్ట్ కావడం కరెక్టా? ఇది ప్రశ్న. నేనైతే బండి సంజయ్ గారు ఏం మాట్లాడినరో నేను చూడలేదు. ఒక నిమిషం. నేను ఇంతకుముందు వేరే 2-3 ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు గద్దరన్న అంటే ప్రాణం. గద్దరన్న గజ్జ అంటే ఇష్టం, గద్దరన్న పాట అంటే ఇష్టం. ఆ పాట అయిన పెరిగినోళ్ళం మేము. కాబట్టి గద్దరు మాలాంటి వాళ్ళకి స్ఫూర్తి నింపిండు. మంచి చెల్లు ఉంటాయి కొన్ని సంఘటనలు, కొన్ని సమాజంలో వచ్చిన పేరుతో. నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నా ఇంటికి కూడా వచ్చాడు. నేనంటే మంచి చెప్పాను. నాకు ఇదే కాదు, కవులు కళాకారులు నాకు కొద్దిగా, ఎందుకంటే ఒక ఐడియాలజీ డిఫరెంట్. తెలంగాణ మారుమూల పల్లెలో పుట్టాను నేను. అప్పుడు మేము పుట్టినప్పుడు నక్సలిజం ఉద్యమం ఉండేది ఎక్కువ. కొద్దిగా ప్రభావితమైన మేము. ప్రభావితం అంటే నీకు లేని తిండి గింజ కూర్చొని తినటోడికెళ్ళని గద్దరని అంటే ఏదో అనిపించేది. కరెక్టే, పండించేవాడు ఒకడైతే తిని కూర్చుండేవాడు ఒకడు. మాకు కొద్దిగా సంఘటనలు ప్రేరేపితం చేసినాయి సమాజంలో. కాబట్టి నేనైతే గద్దరన్న గజ్జని ఇష్టపడతాను, గద్దరన్న గొంతుని ఇష్టపడతాను. ఖాళీ గజ్జె అడుగుతుంది గద్దరన్న ఏడనంటే ఇప్పుడు కూడా మాకు కన్నీళ్ళు వస్తాయి. అంటే నా వ్యక్తిగతం అది. అణగారిన వర్గాలు నిమ్న వర్గాలు కదా మాట్లాడాల్సింది, అగ్రవర్ణాలు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మాకు కొత్తగానే ఉంది ఇది. ఆ పాటల వల్ల బాగా ప్రభావితమైన నేను నా జీవితంలో. ఎందుకంటే చిన్నప్పుడు అంత పేదరికమే అనుభవించాను, అనాథగా ఉన్నాను. కాబట్టి కొన్నిసార్లు నాకు బాగా ఉన్నారు అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ భావజాలంతో తక్కువ ఉంటారు కదా. భావజాలం మనం కోరుకొని రాదు, అవి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల భావజాలం ఇన్బిల్ట్ అయిపోతుంది బాడీలో. ఇప్పుడు ఈ రోజు కూడా పాట ఒక వరం అనేది సింగర్ పాడుతుంది, ఈ రోజు కూడా దుఃఖం వస్తుంది. ఖాళీ గజ్జె అడిగినది గద్దరన్న ఏడనంటే అది ఇప్పటికి దుఃఖం వస్తుంది. నిజంగానే మా ఇంటికి వచ్చి మంచి భోజనం చేసి పాటలు పాడతారు కదా, బాగా వస్తుంది కదా. అంటే ఈ పాటలే ఏదైనా ఒకటి వస్తుంది అట్లా కాదు కానీ అంటే పాట అంటే అంటే ఇప్పుడు గద్దరన్న పాడే, ఇప్పుడు నాకు జయరాజ్ అన్న ఇష్టము, అట్లా పాటలు కాదు కానీ పాటలని ఇష్టం, ఇట్లా మాటలన్నీ ఇష్టము, మందకృష్ణ అంటే ఇష్టము. అంటే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అట్లా కాదు కానీ నరేష్, నేను చెప్పడం ఏంటంటే సమాజం ఇప్పుడు సింగర్ విమలక్క అంటే ఇష్టం, ప్రభావితం ఏముంటుంది. ఇప్పుడు
వాళ్ళు ఒక ప్రజా ఉద్యమాలలో ప్రజని చైతన్యపరిచి వాళ్ళు ఒక బాట ఎన్నుకున్నారు. ఎస్, దాన్ని అందరూ ఇష్టపడతారు, ఆదరిస్తారు మరి నిజంగానే. కానీ కేఏ పాల్ అంటే ఇష్టం, కేపాల్ కూడా ఇష్టమా మీకు? అవును. ఒక మంచి అంటే ఈ రోజు ఆయన గురించి అంత మర్చిపోయిన కొద్ది మధ్యాహ్నం ఏదో పాపం ఆయన ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఆ స్ట్రెయిన్ బాగా అయింది కాబట్టి నేను ఆ మాట అంటే బాధపడతారని ఆగిన, కానీ మీరు మరో కేపాల్ అట ఆర్మూర్ నో అనుకోవచ్చా? నేను మళ్ళీ అంటా ఉన్నారు, మెసేజ్ పెట్టిరు నాకు. రాజకీయ జీవితంలో వచ్చిన ఏంటని అనుకోవచ్చు. నువ్వేమని అనుకో, జోకర్ గా నన్ను రాహుల్ రెడ్డి అనుకో, ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఓటుకు నోటు దొంగ అనుకుంటారా, లేదా రైస్ పుల్లింగ్ ఆర్పి వ్యాపారం చేసేవాడు అనుకుంటారా? తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు, వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను. అక్బరుద్దీన్ గారే అన్నారు అసెంబ్లీలో, గరీబోం కవాజ్ బన్ గా. ఈ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు? మీ తల్లిదండ్రులక, మీ కుటుంబానిక? నేను ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకి మాత్రం ఇస్తాను. ప్రజలే, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలే. ఎందుకంటే 3 నెలల్లో ఇంత అత్యున్నతమైన స్థానం మీద కూర్చోబెట్టిన ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు. నేను ఎవరో తెలియదు, నా తల్లిదండ్రులు ఎవరో తెలియదు, నా కులం కూడా తెలియదు, నా ప్రాంతం తెలియదు. మా ఊరు కూడా నేను 30 ఏళ్ళ నుంచి తక్కువ, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడిని. 3 నెలల్లో ఇంత అఖండ విజయం. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో అన్ని నియోజకవర్గాలు తేడాలు వచ్చినా కానీ ఆర్మూర్లో ఎట్లయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, రేవంత్ రెడ్డి మంత్రివర్గులు కావచ్చు, టార్గెట్ ఆర్మూర్ అని పెట్టినా కానీ ఒక్క ఓటు కూడా తక్కువ రాలేదు. వినయ్ రెడ్లు, జీవన్ రెడ్లు ఎన్ని కలిసి ఏం కాలేదు. అసలు ముచ్చట మర్చిపోయాను. బండి సంజయ్ గారు ఆ మాట అనడం కరెక్టా? గద్దర్ గారికి ఇవ్వము అని చెప్పడం. మరి ప్రధాని మోదీ గారు రాసినటువంటి లెటర్ ఏంటి? నేను ఇప్పుడు నేను పెద్ద లీడర్ కాదండి, మీరు పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతున్నారు. మామూలు చిన్నగా అడగండి. కాలేజీలో జాయిన్ ముందు అన్న కూడా సరే చెప్పు, పీజీ చేసిన వాళ్ళకంటే కుదరదు. నేను నాకు గద్దర్ అంటే ఇష్టమని చెప్పాను. మీ ఎలివేషన్ అట్లా అయిపోయింది మరి రాష్ట్రంలో. మిమ్మల్ని అన్ని అడగాలనిపించేటట్టుగా మోదీ గారి మేనిఫెస్టో కూడా మిమ్మల్ని అడగాలేమో అనుకుంటున్నాం మేము. బండి సంజయ్ అన్న ఏం చూశాడు? మేము పల్లెల్లో ఉండేవాళ్ళం. గద్దర్ అన్న పాఠాలు వచ్చేటి మేము కాలేజీలో ఉన్నప్పుడు. సిన్నబోయి కూసున్నావు లచ్చుమమ్ము లచ్చుమమ్ము, నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్ము. గట్టిగా వాడు రేం కాదు. అంటే మా దాంట్లో మా ఊర్లలో మా అమ్మలు అట్లనే నాటేసేవాళ్ళు, ఎస్, నడుములు వంగిపోయేటట్లు. అంటే ఆ దుఃఖము, ఆ బాధ, ఆవేదన చూసినాం కాబట్టి గద్దరంతో కనెక్ట్ అయినాం. అంటే గద్దరన్న అంటే ఆ పదాలు తెలంగాణ ఉద్యమంలో కూడా ఫస్ట్ ఆ పాటతోనే కదా మనందరికి. తెలంగాణలో ఇప్పటికి ఉన్నది కూడా పాటనే ఒక ఆయుధం. ఇప్పటికి అది పాటనే అగ్ని బరాట. ఈరోజు కూడా తెలంగాణ సాహిత్యము, తెలంగాణ కళలు, ఇది అసలు ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ జానపదాలు కూడా ఇంకా అది మన జీవితంలో భాగం అయిపోయింది, విడదీయరాని బంధం అది. ఈ ప్రమోట్ చేయాలా? నేను ఇంకా మా ప్రభుత్వం వస్తే మాత్రం తప్పక చెప్తాను, ఈ తెలంగాణ కళల్ని ప్రోత్సహించాలా. ఎందుకంటే ఓ మరదాల మంజుల అని ఇట్లా సాంగ్స్ మంచిగా ఉంటాయి సిద్దిపేట ప్రాంతంలో. అంటే మనకి ఇటు జానపదాలతో పాటు అదే ఇటు భూమిని ఉప్పొంగించే పాటలు, రక్తాన్ని మరిగించే పాటలు. మనకి ఏడుపైన పాటనే వానమ్మ వానమ్మ ఎడికెళ్ళి వచ్చింది, తెలంగాణ అంటే పాట ఎడికెళ్ళి వచ్చినాయి. అన్ని కూడా పాటనే మన జీవితంలో. నాటేసేటప్పుడు, ఎక్కేటప్పుడు, అన్ని పనులకి, ఏ పనికైనా ఏమంటారు, పెళ్లికైనా మంచికైనా చెడుకైనా అన్నిటికీ పాటే. బలగంలో కూడా పాట ఎందుకు? మనకు పాట మమేకమైంది మన శరీరాలతో, ఈ నేలలో ఉన్న ప్రభావం. కాబట్టి ఫస్ట్ తెలంగాణ వాళ్ళు మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు గర్వపడాలి. ఫస్ట్ దేవుడికి బాగా 1000 రేట్ల థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫైనల్గా మీ గోల్ ఏంటిది, మీ లక్ష్యం? ఏదన్నా పెద్దది పెట్టుకొని ఉంటారు, ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిండ్రు మీరు. ఏదో ఇందాక మీరు చెప్పారు పూట గడవడానికి కూడా కష్టపడే స్థాయికి వెళ్ళి ఈ స్థాయికి వచ్చినా అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మీ లక్ష్యం ఇంకా పెద్దది అయి ఉంటుంది. పూట గడవడానికి ఇబ్బంది ఏం లేకుంటే మామూలు సామాన్య రైతు కుటుంబంలో పుట్టాను. తల్లిని కోల్పోయాను చిన్నప్పుడే. తల్లి కోల్పోయినప్పుడు ఏ రకమైన జీవితం, 1 సంవత్సరం బిడ్డ ఎన్ని బాధలు అనుభవించిండొచ్చు. ఆ బాధలలో కన్నీళ్ళు దాగి పెరిగాను. అలా రకరకాల సమస్యలు ఎదుర్కొన్నాము, అవమానాలు ఎదుర్కొన్నాము. కాబట్టి ఆ కసి వాళ్ళని ఈ స్థాయికి వచ్చాము. అవమానాలు మంచి అంటారా జీవితంలో? చాలామంది కుంగిపోతారు ఆ టైంలో. కానీ మీ అనుభవంలో చెప్పండి, అవమానాలు జరిగినప్పుడు కుంగిపోవడం కరెక్టా, లేదంటే దాన్ని రివర్స్గా అంటే స్పార్క్తో, ఫైర్తో బయటికి రావడం కరెక్టా? కృంగిపోతే పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అనే పదం ఎట్లా వస్తుంది? లేకపోతుండే. సో ఇదే ఆన్సర్. ఇక తెలంగాణ అసెంబ్లీ అయిపోయాం కదా, 1000 అవమానాలు ఎదుర్కొని వచ్చాను ముఖ్యమంత్రి గారు. నువ్వు చేసే అవమానం ఒక లెక్కన అంటే అందరూ అట్లా తీసుకోలేరు కదా మీలాగా. తీసుకోవాలి ప్రత్యేకమేం లేదు. అవమానించేవాడి చేతిలో ఉంది, అవమానం ఎట్లా రిసీవ్ చేసుకోవాలి నీ చేతిలో ఉంది. రిసీవ్ చేసుకుంటాం చేతులు ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు ఎన్నో ప్రశ్నలు అన్నారు, ప్రోటోకాల్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు. దాన్ని ఎదుర్కొంటాం. మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో చూపిస్తాం, దీనికి సమాధానం చూపిస్తారు రేవంత్ రెడ్డి గారికి. కాంగ్రెస్ మంత్రులకు చూపిస్తాం, ఎట్లా చూపిస్తాం. क्या होता प्रोटोकॉल वो दिखाएगा तुम लोगों को, क्या प्रोटोकॉल होता, तुम लोग कैसा सता रहे अपोजिशन वाले को, उसका
100 गुना ज़्यादा देगा तुम लोगों को. ఓకే, మీ గోల్ అది చెప్తలేరు. ప్రజలకు ఉన్న రోజులు సర్వీస్ చేయాలని ఉంది. ఒకటి, ప్రజలు ఆదరిస్తే ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం మాత్రం మాదే. పక్కా. దీంట్లో తేడా లేదండి. మళ్ళీ 2028 అంటే బీఆర్ఎస్ సేమ్ ప్లస్ సేమ్ ఇవాళ ఎలక్షన్ పెడితే మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రజలు అనుకుంటారు బయట. ఒక్కటి మాత్రం చెప్తున్నాను నరేష్, రాసి పెట్టుకోండి. తెలంగాణ ఉండాల, నిత్య నూతనమై వెలగాల. ఈ అప్పుల తెలంగాణ కాక అభివృద్ధి తెలంగాణ కావాలంటే తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ కరెక్ట్ అనుకుంటున్నారు. మళ్ళీ అప్పుల తెలంగాణ, అహంకారం తెలంగాణ కావాలంటే అటు పోవాల్సిందే. మళ్ళీ బానిసత్వం, నిజాం రాజును ఒగినోడు మళ్ళా గద్దెనెక్కాలనుకుంటే మీరు నిర్ణయించుకోండి. మన బట్టలు ఇప్పిన నిజాంను ఒగినోడు, ఆ దానికి పనిష్మెంటే ఫామ్ హౌస్లో అన్నాడు. కరెక్టే. కానీ ఎంపీ అరవింద్ కూడా 5 ఏళ్ల కాలం పాటు ఒకటే మాట చెప్పాడు, కాషాయ మయం చేస్తాం, కాషాయ వర్ణం చేస్తాం, 23 మాదే, కాషాయ జెండా ఎగిరేస్తున్నామని చెప్పారు. ఏమైంది? పోతా కవి కవి క్యాచ్ మిస్ అయినండి, మళ్ళీ మ్యాచ్ వదిలేస్తాం. ఎట్లా ఈసారి ఆడతారు కరెక్ట్గా? ఆడడం ఏందండి, అసలు ప్లేయర్లు లేరని అందరికి 6 కొట్టి బ్యాట్మెన్ వస్తారు చూడు, కొడతారా? బరాబర్ కొడతాం. తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగిరేస్తాం. ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? అంటే ఇప్పుడు రాజస్థాన్లో ఎవరైనరు? మనుషులు అయినరా? ఎవరైనా మామూలు సామాన్య వ్యక్తి అయినరు? మధ్యప్రదేశ్లో ఎవరైనరు? ఇది ఉట్టిగా మాదేమన్నా అట్లా కాదండి. ఇది ఒక ఇదేమన్నా గాంధీ కుటుంబమా? ఇక్కడ ఎన్ని సంచులు పంపిస్తారో అలానే ముఖ్యమంత్రి చేస్తామని ఒక అభ్యర్థిని ముందర పెట్టి కొట్లాడకపోతే కాని పరిస్థితి ఇప్పుడు. అది మీరు వైఫల్యం చెందిండ్రు. నో అది అట్లా కుదరదు. 23లో జరిగింది, 18లో జరిగింది, 14 23లో అయితే కొన్ని పొరపాట్లు జరిగినాయి. ముందర పెట్టుకొని కదా ఆడాలి. కెప్టెన్ లేకుండా ఆడుతున్నారు. మేము పొరపాట్లు జరిగినాయి అంగీకరిస్తున్నాం. ప్రజలు ప్రసాదం ఇస్తుంటే తోసేసినాము. ఇప్పుడు ఆ కెప్టెన్ ఎవరు? మాకు ఒకటేనండి, దేశం, ధర్మం, అభివృద్ధి. ఈ 3 అందరినీ కలుపుకొని పోతాం. మమ్మల్ని మిగతా వాళ్ళు కలుపుకుంటారో కలుపుకోరో మాకు తెలియదు కానీ ఈ రాజకీయ ప్రతిపక్షాల వాళ్ళు రెచ్చగొడుతున్నారు మైనార్టీ. కానీ మేము సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్. మేము అందరినీ ముస్లిం సోదరులని, క్రైస్తవ సోదరులని, ఏదైతే ఈ దేశం ఒకటే, మనమందరం భారతీయులమని ఒక భావనతో ముందుకెళ్లే పార్టీ ఈ దేశాన్ని ఇప్పుడు 19 రాష్ట్రాలను నడుపుతున్నాం. కాబట్టి ఇంకా 20వ రాష్ట్రం తెలంగాణ అవుతుంది. ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఎక్కువ 90% వాళ్ళే ఉంటారు. వాళ్ళే ఉంటారా? వాళ్ళతో ఉంటారు, వాళ్ళతోనే ఏమంటే వైరం ఉంటుంది. వైరం ఎందుకు ఉంటుంది? మీ మాటలు మొత్తం నాకు ఇప్పటి వరకు నేను రాజకీయాలకు వచ్చిన చొక్క ముస్లింకు వ్యతిరేకంగా మాట్లాడని చెప్పండి, ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడని చెప్పండి. వాళ్ళ నాయకులతో మాట్లాడారంటే వాళ్ళన్నట్టే కదా. నాయకుల గురించి కాదండి, గతాన్ని అక్బర్ను విమర్శిస్తే అసదుద్దీన్ అక్బర్ ఎవడండి? అక్బరుద్దీన్ కాదు కానీ అక్బర్ గారు ఎవరు? మాకు విదేశీయులు. ఈ అక్బరుద్దీన్, అసదుద్దీన్ మా హిందువులు, వాళ్ళ తాత ముత్తాతలు. వాళ్ళు మా సోదరులు, వాళ్ళ రక్తం మా రక్తం. ఇప్పుడు DNA టెస్ట్ చేయి. అక్బరుద్దీన్ నాది, అసదుద్దీన్, ముగ్గురు తీసుకపో, ముగ్గురం అన్నదమ్ములమే. వాళ్ళకు అప్పుడున్న బలైన పరిస్థితులలో ఎవరైతే విదేశీ ఆక్రమణదారులు, డాబర్ గారు, అక్బర్ వీళ్ళందరూ వచ్చిండ్రో, ఔరంగజేబు ఆ టైంలో వాళ్ళు విదేశీ కుట్రదారులు అండి, విదేశీ ఆక్రమణదారులు. మా వాళ్ళని మతం మార్చిండ్రు, చంపారు, అరాజకం చేసినప్పుడు భయపడి అయినరు. వాళ్ళు మా ముత్తాతలను మేము అంటుంటే మళ్ళీ మీరు లేని పొంది పెడతారు. నేను పెట్టట్లే అంటే చెప్తున్నాను. నో అది కాదు. మళ్ళీ మీరు ఎప్పుడైనా చూడండి, నో ముస్లిమ్స్ మీరు మారండి, ఇది ప్రేమగల జాతి, హిందూ జాతి, మీ వాళ్ళు హిందువులే, మీరు మా మీద ద్వేషం పెంచుకోకండి. ఏమొస్తుంది 2 ఏళ్ల బిడ్డని మానభంగం చేస్తే? ఏమొస్తుంది ఒక ఆడబిడ్డ 140 మంది మానభంగం చేస్తే? ఎందుకు ఇంత క్రౌర్యం పెంచుకుంటున్నారు హిందుత్వం మీద? ఎవడు పోస్తున్నాడు మీకు ఈ విషము? ఏక్ దూసరే కే అందర్ జైర్ క్యూ దాల్ రే బాయ్ పర్దాదా జోబీ ఏకే. నేను చెప్పేది అదేనండి. తాత ముత్తాతలు ఒకటి, రక్తం ఒకటి, దేశం ఒకటి. ఇక్కడనే పుట్టాలా, ఇక్కడనే పెరగాలా, ఇక్కడనే చావాలా. జీనా యహా మర్నా యహా ఇస్కా సివా జానా కా. తు విదేశాలకు వెళ్తే నేను ఎవడంటాడు? ఇండియానే అంటాడు. అమెరికా పోతున్నాం అనుకో, నీ పాస్పోర్ట్ చూసి ఏమంటాడు? ముస్లిం అంటాడా, హిందూ అంటాడా, క్రిస్టియన్ అంటాడా? ముస్లిం అనగానే నిన్న మన సౌదీడు సిటిజన్షిప్ ఇస్తాడా? క్రిస్టియన్ అనగానే నీకు అమెరికా సిటిజన్షిప్ ఇస్తాడా? ఇవన్నీ నేర్పండి మీరు. ఓకే, ప్రజలలో చైతన్యం తీసుకురండి. కాంగ్రెస్ లాగా ఎంతసేపు రెచ్చగొట్టు ఆ కార్యలాగా. సో కన్క్లూడ్ చేద్దాం. అయితే అధ్యక్షుడు అంటే మీరు ఒప్పుకోరు, ముఖ్యమంత్రి అవుతారా అంటే ఒప్పుకోరు, కనీసం అత్యున్నత స్థాయిలో ఉంటారా ప్రభుత్వం అధికారంలోకి వస్తే, మీ పార్టీ కనుక అధికారంలోకి వస్తే? సోచ్కే కుछ करके जाओ. ఎస్, ఒకటి మాత్రం చెప్తా, బట్ करने के लिए कुछ नहीं, कुछ ऊपर वाला का करना पड़ता, ऊपर वाला का आदेश. కోరిక అవుతుందని చెప్పాను హోంమంత్రి కావాలని, తెలంగాణ హోంమంత్రిగా బహిరంగంగా చెప్తున్నాను. రాష్ట్ర పార్టీకి చెప్పాను, ఢిల్లీలో కూడా చెప్పాను. వాళ్ళు మీలాంటి వాళ్ళ చేతి కత్తియో రివాల్వర్ ఇస్తే ఆగుతారా?
అంటే ఇట్లా అకృత్యాలు అక్రమ ఆటిని ఎట్లయినా మీరు ఓన్గా డిసిషన్ తీసేసుకుంటారు కదా, దాన్ని ఎవరు అడిగేది కూడా లేదు. హోంమంత్రి అంటే దేనికి గోక్కుంతందుక గత హోంమంత్రులను చూసి ఇట్లా మందిరాలు కూల్చోవడం మనం చూస్తా. ఇప్పుడు 15 మందిరాలు కూలగొట్టారు కదా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక, కూలగొట్టమని ఒక మందిరం చూస్తాను వచ్చినాక. ఓకే 28లో బీజేపీ ప్రభుత్వంలో మీరు హోంమంత్రిగా కావాలి, మేము వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ వాహిని టీవీ కోరుకుంటా ఉంది. థ్యాంక్ యూ రాకేష్ అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ప్రత్యేక ఇంటర్వ్యూ విత్ పైడి రాకేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.